ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ఆర్ హ్యాపీ? ఎంతమంది ఆనందిస్తున్నారు? ఎంతమంది దేవుని సన్నిధిలో ఉండటం సంతోషంగా భావిస్తున్నారు? ఆమేన్. హల్లెలూయా. మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యాన్ని చదువుకొని కూర్చుందాం. మరి నేను ఎక్కువసేపు ఈరోజు వాక్యాన్ని తీసుకోవటం లేదు, సమయం ఆలస్యమైంది కాబట్టి నేను త్వరితముగానే ఈరోజు నేను వాక్యాన్ని ముగిస్తాను ప్రియులారా. ఆమేన్. ట్రై టు అండర్స్టాండ్. నేను చెబుతున్న లేఖన భాగాలు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను, కోరుకుంటున్నాను. మరి అలాగే నిలబడి ఉండగా నాతో కలిసి పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యం వైపు తిప్పాలని కోరుతున్నాను. మరి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి కిందకి చదువుకుంటూ వెళ్దాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణం చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకోపోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు నేను ఎరుగుదును మీరు ఊరకుండుడనేను. పిమ్మట ఏలియా ఎలీషా యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని కనుక వారిద్దరు ఎరుకోకును ప్రయాణం చేసిరి. ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు మరలా వస్తున్నారు. వీళ్ళు బేతేల్లో వచ్చారు, మళ్ళీ ఎరుకోలో వస్తున్నారు. ఎలీషా యొద్దకు వచ్చి నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకోపోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు నేను ఎరుగుదును. ఐ నో వేర్ ఐ యామ్ స్టాండింగ్. నేను ఎక్కడ నిలబడి ఉన్నానో, నేను ఎవరిని ఫాలో చేస్తున్నానో, హూ ఈజ్ ద ఎలైజా ఐ నో. నేను ఎక్కడికి ప్రయాణం చేయుచున్నానో, నా గురువు ఎక్కడ ఎత్తబడతాడో, ఏ స్థలంలో ఎత్తబడతాడో ఐ నో. నేను ఎరుగుదును. నెక్స్ట్ బ్రదర్. మీరు ఊరకుండెన నేను అంతట ఏలియా యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పెను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్త శిష్యులలో 50 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరు యోర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటి ఏలియా తన దుప్పటి తీసి మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును విడిపోయాను గనుక వారిద్దరు పొడి నేల మీద దాటిపోయిరి. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాని నడుమును చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు నీకు కలిగిన ఆత్మలో నువ్వు ఏదైతే పొందావో, ఇట్ ఈస్ నాట్ యువర్ స్పిరిట్. నీవు కలిగిన ఆత్మలో
2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. అందుకతడు నీవు అడిగినది కష్టతరముగానున్నది. నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది. బికాస్ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ పోర్షన్. నీవు అడిగిన ప్రశ్న ఎందుకంటే కఠినతరం అంటే నా దగ్గర 2 పాలు లేదు. ఐ హ్యాడ్ ఓన్లీ 1 పోర్షన్. కానీ నువ్వు అడుగుతున్న ప్రశ్న ఇస్ అ డిఫరెంట్ క్వశ్చన్. నువ్వు అడుగుతున్న ప్రశ్న చాలా వ్యత్యాసంగా కష్టంగా ఉంది. అది ఏలియానే స్వయంగా ఈ మాట పలుకుతున్నాడు. నువ్వు అడిగిన ప్రశ్న చాలా కష్టతరంగా ఉంది. వై ఐ డోంట్ హ్యావ్ సెకండ్ పొజిషన్, ఐ హ్యావ్ ఓన్లీ 1 పొజిషన్. తర్వాత అందుకతడు నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును. కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. వారింకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి ఇద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి నా తండ్రి ఇశ్రాయేలీయులకు రథములను రౌతులను నీవే అని కేకలు వేసెను. ఆమేన్. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని తునకలు చేసెను. 2 తునకలు చేసెను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దానిని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. వేర్ ఈస్ ద లార్డ్ ఆఫ్ ఎలైజా? ఎక్కడ ఏలియా దేవుడు ఉన్నాడు? వేర్ ఈస్ ద లార్డ్ ఆఫ్ బ్రన్హామ్? ఎక్కడ ప్రవక్త దేవుడు ఉన్నాడు? ఎక్కడ ఏలియా దేవుడు ఉన్నాడని ఎలీషా కేకవేయగా అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. బియాండ్ ద డెత్, మరణమును దాటి అతను వెళ్ళిపోయాను. ఆత్మీయముగా మరణాన్ని చంపివేశాను. హల్లెలూయా. దేవుడి చిన్న వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును కాక దయచేసి కూర్చుందాం ప్రియులారా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకసారి ప్రభు సన్నిధిలో ఉండటం చాలా సంతోషం. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో నా శుభాలు మరియు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏమైనా హ్యాపీ వాక్యం వినడానికి సంతోషంగా ఉన్నారు ప్రియులారా? ఏమైనా నేను మరి ఎక్కువసేపు వాక్యాన్ని తీసుకోలే, కానీ మరి త్వరితంగానే నేను వాక్యాన్ని ముగిస్తాను. ఆమేన్. హల్లెలూయా. మరి ఎవరు చింతపడద్దు, త్వరితంగానే మరి వాక్యాన్ని ముగిస్తాను. ఆమేన్. హల్లెలూయా. మరి నేను చెప్పాలనుకున్న అంశం పేరు ఏంటంటే బ్రన్హాములో ఉన్న 2 పాల ఆత్మ. ప్రవక్త లోపల ఉన్న డబల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్. ఆమేన్. ఆయన ఏమని ప్రశ్న వేస్తున్నాడంటే, నీ లోపల ఉన్న నీవు కలిగి ఉన్న ఆత్మలో నాకు 2 పాలు కావాలంటున్నాడు. ఒకటి నాకు సరిపోదు, కానీ ఐ నీడ్ డబల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్. ఆమేన్. ఐ నీడ్ డబల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్. అంటే ఈ స్వారీలో నేను ప్రయాణం చేయుటకు నాకు 1 పోర్షన్ సరిపోదు. 1 పోర్షన్ నాకు సరిపోదు. అందుకే నీవు ఏదైతే కలిగి ఉన్నావో, నీవు కలిగి ఉన్నది కాదు, నీవు పొందుకున్న దానికి వ్యతిరేకమైనది కాదు. వాట్ యు గాట్, నీ దేవుడెవరో నాకు తెలుసు. నీ ద్వారా అద్భుత కార్యములు జరిగించిన దేవుడు నాకు తెలుసు. నీ పక్షాన ఎవరు నిలబడ్డారో నాకు తెలుసు. ఆమేన్.
నువ్వు ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నావో, ఎవరి సన్నిధిలో నిలబడి నువ్వు కార్యములు జరిగించావో అవన్నీ నాకు తెలుసు. నీవు కలిగి ఉన్న ఆత్మలో నాకు 2 పాలు దయచేయమని ఇక్కడ ఎలీషా ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవుని వాక్యములోకి మనం కొద్దిగా లోతుగా ధ్యానించాలంటే, మనము అక్కడ జరిగిన సన్నివేశాన్ని పట్టుకోవాలంటే ప్రారంభంలో జరిగింది మనం ముందుగా ఎరగాలి. ప్రారంభంలో అసలు ఏలియాని దేవుడు ఎలా పిలిచాడు, పిలిచిన తర్వాత ఎప్పుడు ఎలీషా పట్టబడ్డాడు, ఇదంతా ఏలియాకి అలాగే ఎలీషాకి మధ్య ఒక బంధాన్ని ఏర్పాటు చేయబడుతుంది. ఇంకోటి ఏంటంటే, ప్రవక్త మాట్లాడుతూ ఏమంటాడంటే, యేసుక్రీస్తు అలాగే తన వధువు వస్తున్న కార్యక్రమం పోల్చాడు ఆయన. యేసుక్రీస్తు వచ్చి పరిచర్య జరిగించిన తర్వాత వస్తున్న ఎలీషా. ఆమేన్. అలాగే మన కాలంలో వచ్చిన 4వ ఏలియా, ఆ తర్వాత వచ్చిన వధువు. ఆమేన్. ప్రవక్త వీటిని 3 కోణాల్లో పోల్చాడు. ఒకటి ఏలియా ఎలీషా, అది ఒకటి. ఇంకోటి యేసుక్రీస్తు, అలాగే యేసుక్రీస్తు లోపల నుండి వచ్చిన పరిశుద్ధాత్మ. ఇంకోటి విలియం బ్రానములో ఉన్న ఆత్మ 2 పాలుగా సంఘం మీద పడుట. విలియం బ్రానములో ఉన్న ఆత్మ ఏ ఆత్మ ఉన్నది? ఆఫ్టర్ 63 యోర్దాను చీలింది ఎప్పుడు? ప్రారంభంలో కాదు, ముగింపులో. ఎలీషా యొక్క ఆ ప్రాంతానికి ఎక్కడ లాక్కెళ్తున్నాడంటే వధువుని, అప్పుడు దాకా ఆ ప్రాంతానికి ఎప్పుడు వీళ్ళు వెళ్ళాలా. ఆమేన్. మనం కొద్ది ముందుకెళ్ళి వాటిని గమనించుకుంటూ వెళ్దాం. అసలు ఏలియా యొక్క ప్రారంభం మనం గమనించాలంటే, ఏలియా ఆత్మ చాలా రాజీ పడని ఆత్మ, రోషం కలిగిన ఆత్మ. ఏలియా ఎక్కడి నుండి వచ్చాడో, వాళ్ళ యొక్క పితరులు ఏంటో, వాళ్ళ బంధుత్వం ఏంటో ఏ మాత్రం కూడా బైబిల్లో రాయబడలా. తిష్బీయుడని ఏలియా మాత్రమే ఉంది. ఆమేన్. కానీ ఏలియా దగ్గర దస్సేదలోడు ఉంది. యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడనే మాట పట్టుకొని ఏలియా చాలా గంభీరంగా ఆయన దేశాల వెంబడి వచ్చేవాడు. ఏ ప్రాంతానికి వచ్చిన ప్రవక్త ఎంటర్ అయ్యాడంటే, ఒకటి తీర్పన్నా ఉండాలా, ఇంకోటి కృపన్నా ఉండాలా. ఆమేన్. ఇప్పుడు మన దేశాల్లో ప్రవక్త లేడు కాబట్టి మనకి ఆయన గురించి పెద్దగా తెలియదు. చరిత్రలో మనం చూసి మనం ఎరుగుతున్నాం. కానీ ఆయన యెరూషలేములోకి కానీ ప్రవక్త ఒకసారి ఎంటర్ అయ్యాడంటే అది చాలా భయాందోళన పుట్టిస్తుంది ప్రజలకు. అయ్యా ప్రవక్త గారు, మీరు సమాధానంతోనే వచ్చారా లేకపోతే ఉగ్రతతో వచ్చారా? సమాధానంతోనే వచ్చారా? యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడనే మాట మాకు సమాధానాన్ని ఇస్తుందా, లేకపోతే ఉగ్రతనిస్తుందనే మాట పట్టుకుని ఉండేవాళ్ళు వాళ్ళు భయంతో. అప్పుడు ప్రవక్తలు అనేవాళ్ళు, యాస్ నేను సమాధానంతోనే వస్తున్నాను. లేదా ఉగ్రత ఉంటే, లేదు ఈ పట్టణం మీద అగ్ని కురవబోతున్నది, ఈ పట్టణంలోకి తెగులు రాబోతున్నది అని ప్రకటించేవాళ్ళు వాళ్ళు. ఆమేన్. ఇప్పుడు ఎలీషా ఆరంభంలో బయటికి తేబడినప్పుడు, బయటికి రాగానే ద ఫస్ట్ థింగ్, మొట్టమొదటి ఏం చేశాడంటే, ఆయన ఆకాశాన్ని ఆపాడు. ముందు హెవెన్ని క్లోజ్ చేశాడు. వర్షం పడనీయకుండా ముందని వర్షాన్ని ఆపాడు. ఇది కొద్దిగా మీరు ఆలోచిస్తే ఇది కొద్దిగా వింతగా ఉంటుంది. ఇది స్టార్టింగ్ పొజిషన్. అసలు ప్రారంభంలో రావడమే ఆయన ఏం ప్రకటిస్తున్నాడు అంటే తీర్పు ప్రకటిస్తున్నాడు, జడ్జిమెంట్ ప్రకటిస్తున్నాడు. మీరు గమనించండి, ప్రవక్త జీవితంలో రావటమే ఆయన కృపను తీసుకొని రాలా, కృపని తీసుకొని రాలా. ఆయన వచ్చేటప్పుడే కృపను పట్టుకొస్తున్నాడు. కృప కింద క్షమించండి తీర్పును పట్టుకొస్తున్నాడు. తీర్పు కింద కృపను తీసుకొస్తున్నాడు. తీర్పేమో దేశాలకు వెళ్తుంది, కృపేమో ఒక చిన్న సమాజానికి వెళ్తుంది. ఆమేన్. ఏమంటున్నాడు? రాగానే ఆకాశములో వర్షం పడకుండా ఆకాశాన్ని సీల్ చేస్తున్నాడు. వర్షం పడకుండా ఉండునుగాక. ఈ భూమి మీదకి కరువు రాబోతున్నది. నీరు లేకుండా ఉన్నట్లయితే దేశాలన్నీ కూడా కరువుతో నిండిపోతాయి. పంటలు పండితేనే ప్రజలకు ఆహారం, పంట లేకపోతే ప్రజలకు ఆహారం ఉండదు. దీనికి మూల ఆధారం ఏంటి? వర్షం.
మీరు గమనిస్తున్నారా? మయన్మార్ గమనించారా మీరు? నిన్న మీరు ఆ ఉగ్రత గమనించారా? థాయిలాండ్లో ఏం జరుగుతుంది? మయన్మార్లో ఎవరో వచ్చి దాడి చేయట్లా. ఇట్ ఈస్ ఆల్ ద ప్రాఫెసీ. ఇదంతా కూడా ప్రవచనంలో భాగం. అది భూకంపములు రేపన్నాక రాబోతున్నాయని మన ఏలియా ఎప్పుడో ప్రవచించాడు. ఆయన దస్ సే ద లార్డ్, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. రాగానే ఆయన వర్షాన్ని ఆపాడు. ఆయన వర్షాన్ని ఆపినప్పుడు 3 సంవత్సరాల పాటు పరిపూర్ణంగా వర్షం ఉంది, వర్షం లేకుండా ఉంది. ప్రపంచాలు మొత్తం కరువులో ఉన్నాయి. ఆమేన్. కానీ ఈ కరువులో ఉన్న సమయాలలోనే ఆయన కరువులోంచి తప్పించుకున్నటకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. కరువు నుండి తప్పించుకున్నటకు ఎలైజా ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడో వర్తమానికుడే స్వయాన ఇంటికి వెళ్ళాడు. ఇది మీ ఇంటికి వచ్చిందా? మీరు వెళ్ళారా? మీ ఇంటికి ఇది వచ్చిందా? వర్తమానికుడే వధువుగా ఎన్నిక చేయబడి కరువులో ఉన్న ప్రజల వద్దకు వెళ్ళాడు. ఆయన కరువు లేకుండా చేయాలంటే ముందు అక్కడ వర్తమానికుడు ఉండాలి. ఆమేన్. వర్తమానికుడు వర్తమానముతో వస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, అంత కరువు సమయాలలో వర్తమానికుడు వర్తమానం తీసుకుని వచ్చాడు. అతీతమైన కార్యం జరిగించాడు అక్కడ. ఇది జరుగుతున్న సంగతి బయట వాళ్ళకి ఎవరికీ తెలియదు. ఆ ఇంట్లో ఒక దైవజనుడు వచ్చాడని, ఈ దైవజనుడు చేస్తున్న పరిచర్య అది రొట్టెను ఉబికించిందని, ఆమేన్, మరి నూనెను ఉబికించిందని ఈ సంగతి బయట వాళ్ళు ఎవరికి తెలియదు. ఎవరి కొరకైతే పంపించబడ్డాడో, ఆమేన్, ఒక మాట అక్కడ ఏలియాకి దేవుడు ఒక మాట చెప్పాడు. అక్కడ ఏమంటాడంటే, ఆమె నేను నీ కొరకు ఆహారం సిద్ధపరిచాను అన్నాడు. నేను నీ కొరకు అంటే ఎప్పుడైతే కాకులతో ఆహారం ఒక పరిచర్య ముగించబడిందో, కాకోలముల చేత ఆహారము పోషించబడ్డాడు, ఏలియా పోషించబడ్డాడు. ఈ పరిచర్య ముగిసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఏలియా? విధవరాల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ దేవుడు ఏమంటున్నాడు? నేను నీ కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశా, నిన్ను పోషించుటకు నేను ఒక స్త్రీని అక్కడ పెట్టాను అన్నాడు ఆయన. నిజానికి కొరతలో ఉంది ఎవరు? వధువు కొరతలో ఉంది. ఇప్పుడు ఎవరిని బట్టి నీకు ఆహారం కలుగుతుందంటే, ఈయన బట్టి ఈమెకు ఆహారం వస్తుంది. రివార్డ్ ఎలా వస్తుందండి? మీకు అర్థమైందా చెప్పిన మాట? నేను కొద్ది స్పష్టత పట్టుకోండి. నీ కొరకు ఆహారాన్ని సిద్ధపరిచే ఒక స్త్రీ ద్వారాని దేవుడు చెప్పాడు. ఆ ప్రాంతానికి కరువు సమయాల్లో వెళ్ళినప్పుడు ఆమె నిజానికి ఎక్కడుంది? ఆమె కరువులో ఉంది. ఏమని మాట పలుకుతుంది? అయ్యా, మా దగ్గర ఉన్నది కొద్దిగా పిండి, ఈ కొద్దిగా నూనె, దీనితో ఒక అప్పము చేసుకొని నేను నా కుమారుడు తిని మరణిద్దామయ్యా, మరణిస్తామని మేము అనుకొని దీన్ని ఉంచుకున్నామయ్యా అని ఏలియాతో ఆ మాట పలికింది. ఆమేన్. ఇప్పుడు ఏలియా ఏమంటున్నాడు? దేవుడు ఏం చెప్పాడు ఏలియాకి? అమ్మా, ఆహారం నీ దగ్గర ఉందని నేను వస్తే నీవు కరువులో ఉన్నావా అని అనలా. వినాలి మీరు. నేను ఎలా వచ్చానో తెలుసా? దేవుడు నాకు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆహారం నీ దగ్గర ఉందని చెప్పాడు. కానీ నువ్వు కరువులో ఉన్నావు. మరి నాకు ఎలా ఆహారము? దెర్ ఈజ్ నో క్వశ్చనింగ్. ఏమి జరగబోతుందో ఏలియాకు తెలుసు. కొద్ది గమనించాలి మీరు, కొద్ది గమనించాలి. హల్లెలూయా. చూడండి, కొద్దిగా మాత్రమే ఆహారం ఉంది. ఇది తిని చచ్చిపోతాం ప్రభువా మేము, ఇది ఒక్కటే మా ఇంట్లో ఉందయ్యా, నా కుమారుడు కూడా మరణ ఛాయల్లో ఉన్నాడని ఆ మాట్లాడుతుంది. కానీ అక్కడ ఏలియా అన్నాడు, నీవు వెళ్ళి నా కొరకు కొద్దిగా నీళ్లు తీసుకొని రా అన్నాడు. ఇది కొద్ది కరువైన, చాలా కఠినమైన మాట ఇది. సరే వెళ్ళింది, మంచినీళ్ళు తీసుకో. అమ్మా, వచ్చేటప్పుడు ఏం చేస్తావంటే ఒక అప్పాన్ని తీసుకొని రా అంది. ఒక అప్పమును
తీసుకొని రా అయ్యా అంది. తీసుకొని రా అమ్మా అన్నాడు. సరే అని ఈమె వెళ్ళి, అయ్యా మాకున్నది ఒక్కటేనయ్యా, తిని మరణిద్దామంటుంది. కానీ ఏలియాకేం తెలుసు? ఆహారం అక్కడే అని చెప్పాడు. ఆ ఇల్లు చూపించాడు, స్త్రీని చూపించాడు, ఆ పిల్లవాడిని చూపించాడు. ఏమే వాళ్ళ ఇంట్లో ఏమనే చూపించాడు. మొత్తం ఏలియాకి తెలుసు. నా ఆహారం ఇప్పుడు కాకుల ద్వారా లేదు, నేను కాకి ద్వారా పోషించబడ్డానికి అవకాశం లేదు, నీవిస్తేనే ఇప్పుడు నాకు ఆహారం. ఏమేన్ కరువు సమయాలలోనే ఏలియాకి ఒక ఇంట్లో ఆహారం ఉంది. కరువు సమయాలలో స్టోర్ హౌస్ ఎక్కడుంది? ఆ ఒక్క ఇంట్లోనే ఏలియాకి ఆహారం ఉంది, వధువుకి ఆహారం ఉంది. హల్లెలూయా. ఆడికి వెళ్ళిన తర్వాత అంటున్నాడు, తీసుకొని రమ్మ ముందన్నాడు. వెళ్ళి విశ్వాసంతో ఆమె అప్పమ్మను చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? నూనె పోస్తుంటే నూనె తరిగిపోట్లా. పిండితో మరి చపాతి అప్పం వేస్తుంటే ఆ పిండి అయిపోట్లా. పిండి కరిగిపోట్లా, నూనె తరిగిపోట్లా. ఏమే గమనిస్తున్నారా? వర్తమానం మీరు గమనించండి ఎలా ఉన్నదో. ఇది చూడటానికి ఎంత పుస్తకం అండి? మీరు చూస్తున్న వర్తమానములు ఎంత కనబడుతుంది? మామూలుగా చిన్న పిండేనా? ఇది చిన్న పిండేనా? చిన్న నూనెనా? ప్రవక్తకు ఒక దర్శనం వచ్చింది. ఎంతమంది గుర్తుంది? అది ఒక కళ వచ్చింది ప్రవక్తకి. ఏ కళ అంటే దర్శనం కాదు, కళ అండి అది. ఆ కళలో ప్రవక్త ఒక ప్రాంతంలోంచి మరో ప్రాంతానికి ఆయన నది దాటి వెళ్ళాలి. ఇప్పుడు కొద్ది జాగ్రత్తగా వినండి. ఇదంతా దర్శనంలో భాగం. ఇక్కడ ఏం జరిగిందో ప్రవక్త జీవితంలో ఎగ్జాక్ట్గా జరిగిందనమాట. ప్రవక్త ఈ నది దాటి మరో ఒడ్డుకి వెళ్ళాలి, అద్దరికి వెళ్ళాలి. ఆయన వెళ్ళేటప్పుడు ప్రవక్త ఆ ప్రాంతానికి వస్తాడు. వచ్చి ప్రవక్త ఎప్పుడు కూడా దేంట్లో ప్రయాణం చేయడానికి ఇష్టపడేవాడిని అంటే, పవర్ బోట్లు ఉంటాయి, స్పీడ్ పవర్ బోట్లు, ఎలక్ట్రిక్ బోట్లు, మెకానిక్ బోట్లు ఉంటాయి, పవర్ బోట్స్ అని ఉంటాయి అన్నమాట. చాలా వేగంగా అది నీళ్ళ మీద కూడా ఒక 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలవు. ఏమేన్ దానితో ప్రయాణం చేద్దామని ప్రవక్త ఆ బోట్ ఎక్కి కూర్చుంటాడు. ప్రవక్తతో పాటు ఇద్దరు సహోదరులు వస్తారు. ఇద్దరు సహోదరులు వచ్చినప్పుడు ఈ ఇద్దరు సహోదరులు మరో బోట్ ఎక్కుతారు. మరో బోట్ ఎక్కినప్పుడు ఈ బోట్లో కూర్చున్న అంటే నావికుడు, ప్రవక్త షిప్లో కూర్చున్న ఒక నావికుడు ఏమంటాడంటే, వాళ్ళు నీ కొరకు ఎదురు చూస్తున్నారయ్యా, వాళ్ళు నీ కొరకు ఎదురు చూస్తున్నారు, నువ్వు కూడా వాళ్ళతో కలిసి వెళ్ళిపోతే చక్కగా ముగ్గురు కలిసి మీరు ఆ దరికి చేరొచ్చు కదా అన్నాడు. నిజానికి వాళ్ళు వచ్చింది నా కోసమే. నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నానో వాళ్ళు కూడా అక్కడికి నాతో పాటు వద్దామని వచ్చారు. కానీ వాళ్ళెవరికి డ్రైవింగ్ రాదు. వాళ్ళిద్దరికి డ్రైవింగ్ రాదు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? వీ కెన్ డ్రైవ్ వెరీ వెల్ అంటున్నారు. ఆ నావికుడు అంటాడు, అరే మీరు తోలలేరా, మీరు పడిపోతారు, మీరు ఆ బోట్ ఎక్కబాకండి పడిపోతారని ఈ నావికుడు కూడా అంటూ ఉంటాడు. ఈ బ్రదర్ బాణం కూడా అంటాడు, నేనైతే ఆ షిప్ ఎక్కను. ఆ చిన్న లాంతర్ లాంటిది, లాంతర్ కూడా అనకూడదు దాన్ని, ఇంకొద్దిగా మనం చిన్న అనమాట. ఒక బోట్, చిన్న బోటు, అది ఒక మోటార్తో ప్రయాణం చేస్తుంటుంది. అది వీళ్ళకు కూడా రాదు, వాళ్ళిద్దరు స్నేహితుడు కూడా రాదు అది. అయితే ప్రవక్త ఆ బోట్లోకి ఎక్కడం, వాళ్ళని ఇటు రానియకుండా నేను దీంట్లోనే ఉంటా, నన్ను గమ్యం చేర్చి అంటాడు. ఎందుకంటే నా కొరకు ప్రజలు అవతల పక్క ఉన్నారు, నేను ఆ ప్రాంతాలకు వెళ్ళాలంటాడు. గమనించండి, ఈ కళ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. అప్పుడు కొద్ది నిమిషాలు ఆగిన తర్వాత ప్రవక్తకి ఆ కళ ముగిసేటప్పుడు ఒక చిన్న స్వరం వచ్చింది ప్రవక్తకి. ఏమని వస్తుందంటే, బిల్లి నువ్వు వెనక్కి వెళ్ళి ఆ అద్దర్లో ఎక్కడైతే ఉన్నదో, అంటే ఆ పట్టణ ప్రాంతములలో ఆ నీటి కోన దగ్గర ఎక్కడైతే ఒక చిన్న ఇల్లు ఉంటుందో ఆ ఇంట్లో ఒక సరుకులు కొట్టు ఉంది. అన్ని వస్తువులు నింపబడి ఉన్న ఒక స్థలం ఉంది. అన్ని వస్తువులు నిండి ఉన్న ఒక స్థలం ఉంది, నువ్వు ఆ స్థలానికి వెళ్ళి అంటాడు. ప్రవక్త ఆ స్థలానికి వెళ్తాడు. వెళ్ళగానే ఆ స్థలం ఇటు చూడగానే మొత్తం సరుకులు ఉంటాయి, స్టోర్ హౌస్. ప్రవక్త ఏమన్నాడు అన్నమాటని,
నాకు ఒక స్వరం వచ్చి ఆ వ్యక్తి ఏం చెప్పాడు, స్టోర్ హౌస్ వద్దకు వెళ్ళమన్నాడంట. ఆ స్టోర్ హౌస్ దగ్గరికి వెళ్ళగానే ఆ రూమ్ అంతా సరుకులు ఉన్నాయంట. అప్పుడు స్వరం చెప్పిద్ది, నువ్వు ఈ గదిలో వాక్యాన్ని స్టోర్ చేయమంటాడు. వెళ్ళిపో మాకు, నీవుగా ఉండి నీకుగా ఒక బోట్లో ఉండి నువ్వు అద్దరికి వెళ్ళిపోవద్దు. నీ తర్వాత రాబోతున్న తరానికి కేవలం నిన్ను పిలిచింది నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి మాత్రమే కాదు, నువ్వు ప్రపంచానికి వర్తమానికుడివి. కేవలం ఇప్పుడు కనబడుతున్న పెంతెకోస్తులు బయటికి లాగటానికో, బాప్తిస్టులను లాగటానికో, రోమన్ క్యాథలికులను లాగటానికో మాత్రమే కాదు. నీ పరిచయం ఇప్పుడు చూడు. మాకు రాబోతున్న వధువు ఈ పుస్తకాల మీదే కట్టబడబోతున్నది. హల్లెలూయా. ప్రవక్త మరలా వెనక్కి వచ్చి ఆ స్టోర్ హౌస్ మొత్తం సరుకులు నింపుతాడు ఆయన. అది అయిపోయిన తర్వాత ప్రవక్త గమనిస్తాడు, జోసఫ్, బిల్లీ పాల్, మనము ఈ పుస్తకాలను స్టోర్ చేయాలంటాడు. ఏంటి ఈ పుస్తకాలు? నువ్వు టేపులు వెళ్ళిపోతున్నాయి కదా డాడీ, టేపులు ఆల్రెడీ ప్రపంచానికి ప్రయాణం చేస్తున్నాయి కదా. కాదు నాన్న, దీని అన్నిటిని స్టోర్ చేయండి. నేను ప్రసంగించిన ప్రతి వాక్యము కూడా రేపన్నాక అర్థం చేసుకునే ఒక వధువు రాబోతుంది. హల్లెలూయా. ఆ కరువు సమయాలలో వర్షము ఆపేది కూడా మనమే. ప్రపంచానికి వర్షం లేదు, ప్రపంచానికి వర్షం లేదు, ప్రపంచానికి వాక్యం లేదు. ఈ వాక్యము ఆపేసిన పిదప ఏ శాఖల్లో వాక్యం లేదు, ఏ నామకార్థ విశ్వాసంలో వాక్యం ఉండదు. ఇలాంటి సమయాలలో మనము తీసుకువచ్చిన ఈ చిన్న వర్తమానమే, ఆమేన్, అది కనబడటానికి కొద్దిగా పిండే, కనబడటానికి కొద్దిగా నూనె, కానీ వేస్తూ ఉన్నప్పుడు ఇలా రుద్ది వేయగానే మరలా చూడగానే అక్కడే ఉంది. అంతేనా? ఇది ఏలియా గురించి ఎన్నోసార్లు చదివానే, మరలా ఆ గిన్నెలోండి ఒకసారి మరలా పిండితి, ఆ బుడ్డులోంచి ఒకసారి నువ్వు నూనె తీ, ఎన్నిసార్లు తీసినా మరలా వస్తుంది అక్కడికి అది. ఆమేన్. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథము దాకా ప్రవక్త ప్రసంగించిన ప్రతి వర్తమానము కూడా నీతో కానీ 2 పాలు అభిషేకం ఉంటే, నీ వర్తమానికుడు ఇంట్లో ఉంటే, నువ్వు కానీ క్రీస్తు యొక్క ఆమేన్ ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో ఉంటే, నువ్వు తీసే కొందికి, వేసే కొందికి, నూనె పోసే కొందికి మరలా ఆ బుడ్డులో పిండి అయిపోదు. హల్లెలూయా. ఇటు ద్రాక్షారసం అయిపోదు, ఇటు పరిశుద్ధాత్మ అయిపోదు. హల్లెలూయా. అందుకే వర్తమానికుడి యొక్క ఆహారము కూడా వధువులో పెట్టబడింది. వాట్ ద ప్రొఫెట్ సేస్, ప్రవక్త ఏమన్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక యవ్వన తరం లేస్తుంది అన్నాడు. దిస్ మెసేజ్ క్యారీస్ ద యంగర్స్ అన్నాడు. ఈ వర్తమానాన్ని ఒక యవ్వనస్తులు మోసుకొని వెళ్తారు అన్నాడు. ఏమైనా అప్పుడు నా స్వరము ఆగిపోయిన తర్వాత రేపు నా స్వరాన్ని తీసుకొని 2 పాలుగా బోధించే ఒక అభిషేకం లేస్తుందని చెప్పాడు ఆయన. ఎక్కడ ఎనాయింటికి పడిపోకుండా. ఏమైనా ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే కేవలం నా ఎనాయింటికి మాత్రమే చూస్తున్నారు. గ్లోరీ. ప్రవక్త ఒక మాట అన్నాడు ప్రియులారా, అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఆ మాట ఎలీషా గురించి ఏమంటాడంటే, ఆయన గ్రంథం మొత్తం ధ్యానించిన తర్వాత 8 అద్భుత కార్యాలు, 8 miracles was done by Elijah, 16 miracles was done by Elisha అన్నాడు. 8 కార్యాలేమో ఏలియా బట్టి జరిగాయంట, 16 కార్యాలేమో ఎలీషా బట్టి జరిగాయంట. 8 కార్యాలేమో ఏలియా బట్టి జరిగాయంట, 16 కార్యాలు అంటే డబల్ పోర్షన్. ఏదైతే ఏలియాలో జరిగినదో దీనికి డబల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ ఎలీషాలో జరిగింది. ఇప్పుడు కొద్దిగా క్లారిటీ చేద్దాం మనం. ఆమేన్. కొద్దిగా మనకు క్లారిటీ అవ్వాలి. ఎందుకంటే ఏలియా వెళ్తున్నది, ఎలీషా వెంబడిస్తుంది, ఇద్దరికి బాగా తెలుసు. కొద్దిగా క్లారిటీ ఇస్తాను ఈ విషయంలో. నేను కొద్దిగా భౌతికంగా ఏలియా నడుస్తున్నాడు కాబట్టి ఎలీషా వెంబడిస్తున్నాడు ఆయన్ని.
ఏలియా దేవుడు నాకు ప్రకటించాడు, దేవుడు నాకు చెప్పాడు, నేను ఇప్పుడు బేతేలుకి వెళ్ళాలన్నాడు. గిల్గాల్లో వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఏం చెప్పాడు ఎలీషాకి? ఇక్కడ ఆగిపో, దేవుడు నాకేం చెప్పాడంటే నేను బేతేలుకి వెళ్ళాలన్నాడు. హల్లెలూయా. బేతేలుకి వెళ్ళాలన్నాడు. అప్పుడు ఎలీషా అంటాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నీతో పాటే వస్తానయ్యా, నేను ఇక్కడ నిలబడినయ్యా అన్నాడు. బేతేలుకి వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది అక్కడ ఒక సమూహం ఉంది. ఏలియా కదలికలు వాళ్ళు కూడా గమనిస్తున్నారా? మీరు ఆ ప్రయాణం గమనించారా? ప్రతిసారి వాళ్ళు వస్తున్నారు, నిజముగా వర్తమానం ప్రకారముగా వెంబడిస్తున్న ప్రజలకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే హేళన చేస్తున్నారు. ఏమంటున్నాడు? మీ వర్తమానికుడైన మీ గురువు రేపో మాపో ఎత్తబడతాడంటగా. అక్కడ ఒక మాట కూడా ఉంటుంది, ఎత్తబడే కాలం అని ఉంటుంది, కొనుపబడే కాలం అని ఉంటుంది. ఆమేన్. దిస్ ఈజ్ అ టైమ్ ఆఫ్ ర్యాప్చరేనా? ఇది కొనుపబడే కాలమేనా? ఇది ఎత్తబడే కాలమేనా? చదవండి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున అంటే కొనిపోబడు కాలమున, యెహోవా ఆరోహణముకు ఏలియాను తీసుకొని పడబోతున్న కాలమున, అంటే ర్యాప్చరింగ్ కాలమున, దేవుడు వధువును తీసుకోబోతున్న కాలమున. గమనిస్తున్నారా మీరు? చూడండి, హేళన చేసే ప్రజలకు లేస్తున్నారు. వాళ్ళు ఏలియా గురించి తెలియని వాళ్ళు కాదు, ఆ మర్మం గురించి తెలియకుండా వాళ్ళకి లేదు. దే నో ద మిస్టరీ. అంటే బాహాటముగానే ఏలియా ప్రకటించాడు, ఐ ఆమ్ ద ర్యాప్చర్ మ్యాన్. తెలియకుండా వాళ్ళకి ఎలా తెలుస్తుంది అతను ఎత్తబడతాడని? రేపో మాపో ఏలియా ఎత్తబాట్లకు వెళ్ళిపోతాడని ఏలియా చెప్పకుండా ఎలా వాళ్ళకి తెలుస్తుంది? హీ ప్రీచ్ ద మెసేజ్. ఏలియా ఎత్తబడే వర్తమానం బోధించాడు. ఆయన అగ్ని రథాలు రేపు నా యొద్దకు రాబోతున్నాయని, అగ్ని రథాల చేత నేను కొనిపోబడతానని ఆల్రెడీ ఏలియా వర్తమానం బోధించాడు. ఆమేన్. చాలామంది ప్రవక్తలు, ఇంకో మాట చెప్పాలంటే అంటే మీరు యూదులంటే మెసేజ్ పీపులే, వాళ్ళు వర్తమాన ప్రజలే. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? ఎత్తబడి రేపే అంటగా, మీ గురువు వెళ్ళిపోతాడంటగా, వచ్చే నెలలో డేట్ పెట్టట్టున్నాడే, వెళ్ళిపోతాడు అనుకుంటగా, ఏదో 77 ర్యాప్చర్ అన్నాడు, 1977 ర్యాప్చర్ని ఊహించాడంటగా, జరగలేదే. అంటే ఆల్రెడీ అక్కడ డేట్లు పెట్టడం జరుగుతుంది ఫర్ ద కన్ఫ్యూజన్. ఎవరినో ఆయన ఆపాలనుకుంటున్నాడు, వాళ్ళని ఆపాలనుకున్నాడు. మరో బాక ఏమంటున్నాడు? ఎలీషా నువ్వు కూడా ఇక్కడ ఆగుతావా అంటున్నాడు. మీకు అర్థమైనదా? వాక్యం ఏ విధంగా ప్రకటిస్తున్నాడంటే, నేనైతే వర్తమానం చేత ఆపుతా, మై మెసేజ్, నా వర్తమానం చేత నేనే డేటులు పెడతా, నేనే కావాలని కొన్ని కన్ఫ్యూజ్ మాటలు మాట్లాడతా, ఇంకో మాట చెప్పాలంటే ఆగిపో అని అంట. కానీ విత్తనం ఏమై ఉండాలి? నువ్వు ఆగమన్నా నేను ఆగను. ఎందుకు? నాట్ బై ఎలైజా. విత్తనముకు ఏమని ఉన్నదంటే, ఎలీషా ఏ ప్రాంతానికైతే వెళతాడో అంతవరకు గురికలుగా విత్తనం పెట్టబడింది. కొద్ది జాగ్రత్తగా వినండి. అసలు లాగబడుతుందే నీ సీడు. ఇప్పుడు మనం వాక్యం ప్రకటిస్తున్నామండి, ఒక వర్తమానం మీరు పరిచయం చేశారు, సంఘశాఖడికి మీకు బాగా మీరు వివరించారు లేఖనాలు తీపించి, వాడిలోని తన్నుడు లేకపోతే నువ్వు ఎంత తన్నా ఏం ఉపయోగం? బయట నుంచి మీరు బాగా వాక్యం చెప్పారు, యేసుక్రీస్తు నామం గురించి, ప్రవక్త గురించి, బయలుపాట్లు మీరు మొత్తం బోధించారు. మీరెంత బోధించినా అవతల పక్క నుంచి లాగులు లేదు. వాడి విత్తనం ఎట్లాగుంది? ముందుకెళ్ళాలని లేదు, ఉండాలనే ఉంది. ఆమేన్. మీరు గుర్తుపట్టండి, సువార్త ఇలా చెప్పండి, సువార్త క్రమం మీరు పట్టుకోండి.
మీరు ఒకటి దగ్గరే కూర్చొని పదే పదే కాదు, వాడి విత్తనం ముందుకు రావడానికి అవకాశం ఉందా లేదా? ఆమేన్. మీరు విత్తనం వేసినప్పుడు, వాక్యం ప్రకటించినప్పుడు, ఒకవేళ అది ఎన్నికలో మన విత్తనం అనుకో, ఆ వాక్యానికి ఆ విత్తనం ఆకర్షించబడుద్ది. నేను స్ట్రక్ అవ్వకూడదు ఇక్కడ. దేవుడు నన్ను కొద్దిగా లాగుతున్నాడు. ఆ తన్నుడు గుర్తుపట్టిన వాడే విత్తనమై ఉన్నాడు. ఆమేన్. ఇది కేవలము సంఘశాఖలో మాత్రమే కాదు, గమ్యము చేరేదాకా యోర్దాను చీల్చబడి అవతల పక్కకు వెళ్ళి డబల్ పోషన్ అనాయింటింగ్ పొందుకొని మరలా తిరిగి వచ్చి కార్యక్రమాలు చేసేదాకా, 16 అద్భుతాలు జరిగేదాకా, అన్లిమిటెడ్ కార్యాలు జరిగేదాకా, హల్లెలూయా, ఒక తన్నుడు నీ సీడ్లో ఉండాలా. బోర్న్ ఫర్ ద నాట్ ఫర్ పుషింగ్ బట్ ఫర్ పుల్లింగ్. మనము నెట్టుటకు పుట్టలా. ఆమేన్. ఈ మెసేజ్ లాగబడేదై ఉంది. ర్యాప్చర్ అంటే ఏంటి? లాగబడుట, పట్టబడుట. అంతేనా? ఎవరో పైన ఉన్నారు, కిందని లాగుతున్నాడు. అంతేనా? ఇక్కడ ఉండే వాళ్ళు ఇట్ట వంచట్లా. అవి కూడా ఉన్నాయంటే ఉన్నాయి. వంచై ఉన్నాయా? పుషింగ్ ఉందా? పుషింగ్ కూడా ఉంది. బోత్ ఆర్ ఫైటింగ్. పుషింగ్ ఫైటింగ్, పుల్లింగ్ ఫైటింగ్. ఇప్పుడు పుషింగ్ ఎవరు చేస్తున్నారు? ఏలియా పుష్ చేస్తున్నాడు. చేయట్లేదా? ఏమంటున్నాడు? ఆగో, ఆగంటే పుషింగేనా? ఈ పుషింగ్ తట్టుకొని కూడా ఆ విత్తనం బయటికి రావాలా. పుషింగ్ తట్టుకొని కూడా, నెట్టుడు తట్టుకొని కూడా లేదు. నువ్వు ఎక్కడో నన్ను తప్పుదల పట్టిస్తున్నావు, ఏదో నువ్వు దొంగమో చేస్తున్నావు. ఏలియా, నీ మనసులో అది కాదు కదూ. నిజం చెప్పు, నాకు నిజం చెప్పు, నువ్వు ట్రూ చెప్పు నాకు. నువ్వు గమ్యం మాత్రం ఎక్కడికి వెళ్తున్నావు, కానీ కావాలని ఆపుతున్నావు. నువ్వు చెప్పిన మాట ఆగమని చెప్పినప్పటికీ నా హృదయంలో రమ్మని చెబుతుంది. విత్తనం గమనించారా? వధువు యొక్క స్వారీ గమనిస్తున్నారా? స్వారీ గమనించారా? ఎలా వధువు స్వారీ చేస్తుంది? వర్తమానం పుష్ చేస్తుందా? పుష్ చేసిద్ది, కానీ దాన్ని చీల్చుకొని రావాలా. వాక్యము ద్వారా ఒత్తిడి, కానీ వాక్యము ద్వారా ఒత్తిడి వచ్చినప్పటికీ, ఆగిపో అని చెప్పినప్పటికీ దాన్ని నెట్టుకుంటూ వచ్చేది విత్తనం. అదే నా ప్రవక్త కొండతో పోల్చింది. విత్తనాన్ని ముందు మీరు కొండ పెట్టండి, బలమైన రాయి పెట్టండి, కానీ ఆ రాతిని పగలగొట్టుకొని మరి. హల్లెలూయా. రాయి అంటే ఏంటి? విత్తనం మీద నీ వాక్యమే టనిచిన. బయట నేను చెబుతుంది వ్యభిచార కార్యాలు కాదు, దొంగతనం కాదు, నరహత్య కాదు, వేరొక దేవుడు కాదు, వేరొక దేవత కాదు. ఆమేన్. నేను బయట కనబడుతున్న పేరు ప్రఖ్యాతనో, వ్యభిచారానో, డబ్బునో పోల్చట్లా. వాక్యము ద్వారా పుష్ చేసిన ఆ విత్తనం బయటకు వచ్చి తనుకొని. దట్ ఈస్ ద రియల్ బ్రైడ్. నిజమైన ఎలీషా అక్కడ ఉన్నాడు. మిగతా వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఈ ఎలీషా కలిగిన ఏలియాను వాళ్ళు వెక్కిరించట్లా. దగ్గరికి వెళ్ళి మీరు గమనించండి. ఏలియాని అంటలా, ఏందయ్యా వెళ్ళిపోతామంటగా అని అంటలా, ఎలీషాని అంటున్నారు. అంటే ఒక బయలుపాటు పొందాడు, ఒక ప్రత్యక్షత ఫ్రమ్ ఎలైజా, ఫ్రమ్ క్రైస్ట్. ఆమేన్. ఈయన చెబుతున్న మాట ఇక్కడి నుంచి వచ్చి తండ్రి ఏం చేస్తుందంటే, ఏలియా చెప్పింది ఆ మాట కాదు, నువ్వు అది చూడ మాకు. అతను మాట చూడ మాకు. పైన నుంచి నేను పడిన ప్రత్యక్ష నీకేం చెప్పా? ఎల్లమని చెప్పా. నీవు ఎల్లు, దానికి ఆమె ఏం చెబుతాడు? అయినా నేను వస్తానయ్యా అనగానే, సైతర్రా ఇంకేం చేస్తాం అన్నాడు. ఆగమన్నాడు. ఏమనాలా? ఒప్పుకోను నేను, ఆగిపో అనాలా. అంతేనా కాదా? కానీ ఇక్కడ ఎలైజా మరి ఏలియా ఏమనుకుంటున్నాడంటే, నేనంట అందరిలాగే,
అందరిలాగా వీడికి కూడా చెబుతున్నా. అంటే ఆయన భాష అండోయి, ఆయన ప్రవక్త, ఎలీషా ప్రవక్త ఉన్నాడు ఆయన. అందరికిలాగా వీడికి కూడా చెబుతున్నా, ఆగుతాడేమో, ఆగిపోరా అంటున్నాడు. కానీ లోపల ఏముంటుంది? మెసేజ్ మొత్తం ఇక్కడే ఉందండి. త్రూ అవుట్ ద మెసేజ్, వర్తమానం అంతా కూడా ఇక్కడే దాగి ఉంది. ప్రవక్త అంటాడు దీన్ని 3 ఈడ్పులతో పోల్చాడు ఆయన. 3 ఈడ్పులతో పోల్చాడు. సేమ్ అక్కడ ఆయనకి ఏం జరిగిందో డిటో ఇక్కడ జరిగింది. ఏదైతే బ్రదర్ బ్రానమ్ జీవితంలో 3 ఈడ్పులు జరిగినాయో, ఇక్కడ ఎలైజా జీవితంలో కూడా ఈ 3 ఈడ్పులు జరిగాయి. గిల్గాల్లో 2 ఉన్నారు. ఓకే, సంఘం బాగానే ఉంది, చక్కగా ఉంది. ఇంకో మాట చెప్పరా, ప్రవక్త వాళ్ళ పాస్టర్ గారు రాయ్ డేవిస్. ఒకసారి ప్రవక్త బయటికి సేవకు వచ్చేసిన తర్వాత రాయ్ డేవిస్ వాళ్ళ సంఘం కాలిపోతుంది. రాయ్ డేవిస్ వాళ్ళ సంఘం కాలిపోతుంది. కాలిపోతే రాయ్ డేవిస్ సంఘంలో ఉన్న విశ్వాసులు విలియం బ్రానమ్ దగ్గరికి వస్తారు. వచ్చి అయ్యా మాకు సంఘం లేదు, సంఘం కాలిపోయింది, మేము ఎలాగో సేవకు వచ్చావు కదా, వింటున్నారా, నీకు ఎలాగో పిలుపుండి సేవకు వచ్చావు కదా, మేమందరము నీ దగ్గరికి వస్తాము, ఒక సంఘం కట్టుకుందామయ్యా ఒక మూల అని చెప్పి విలియం బ్రానమ్తో మాట్లాడతారు. ఎవరు విశ్వాసులు అనుకున్నారు? వాళ్ళు రాయ్ డేవిస్ విశ్వాసులు. అంటే అందరూ ఒకే దగ్గర ఉన్న వాళ్ళే. అయితే విలియం బ్రానమ్ సేవకుడని, అతనికి పిలుపు ఉందని ఆ సంఘం నమ్మిద్ది. మా సంఘం కాలిపోయింది, మేమందరం నీ దగ్గరికి వచ్చి ఉంటామంటే విలియం బ్రానమ్ గారు సరే ఓకే రండి అంటాడు. అప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళి, ఒక ప్రాంతంలో వాళ్ళు ఒక స్థలానికి ఉంటారు. విలియం బ్రానమ్ ప్రవక్త దగ్గరే ఆ విశ్వాసులందరూ ఉండిపోతారు. ఏమైనా ప్రారంభంలో గమనించండి, ప్రారంభంలో ఇలాగా మరి 33 నుంచి కొనసాగుతున్న ఈ యాత్రలో గిల్గాలులో అందరూ బాగానే ఉన్నారు. దేవుడు కొద్దిగా ఇక్కడ మాట అంటాడు, ఏలియా నన్ను దేవుడు బేతెలికి రమ్మన్నాడు అన్నాడు. నన్ను దేవుడు ఒక ప్రాంతానికి లాగాడు అన్నాడు. మన భాష చెప్పాలంటే, అంటే అసలు పుల్లింగ్ అనే మాట, ఈడ్పు అనే మాట బైబిల్లోనే ఉండదు. అసలు ఈడ్పు అనే పదమే నీకు బైబిల్లో కనపడదు. కానీ ప్రవక్త ఎలా చెప్పాడు అసలు ఈడ్పు అని? అంటే ఈయన చేతుల్లో లేదు. ఎక్కడికి లాగబడుతున్నాడో ప్రవక్తకు తెలియదు. ఈడ్పు అనే పదాన్ని మీరు గమనించండి ప్రియులారా. ఈడ్పు అనే పదం ఏంటంటే ఒక వ్యక్తి బలంగా ఒక వ్యక్తిని లాగుట. ఆ పరలోక సైన్యము భూలోక సైన్యాన్ని లాగుట. వేరే పరిమాణంలో ఉన్న ఒక వ్యక్తి ఇంకో పరిమాణంలో ఉన్న ఒక వ్యక్తిని లాగుట. ఆమేన్, గ్లోరీ. గిల్గాలు మనం పోల్చుకున్నామంటే, పోయినసారి మేము సహోదరులు మాట్లాడుకుంటా ఒక మాట అక్కడ వచ్చింది, నాకు చాలా ఆనందింపజేసింది అది. నేను దాని ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలాసేపు దాన్ని ధ్యానించాను. మేము వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాము. ఏమని ఆ పదం అంటే, మనము దీంతో పోల్చుకుంటే గిల్గాలతో దాన్ని పోల్చుకున్నట్లయితే, ప్రారంభంలో నిజానికి ఒక ఫిషర్ మ్యాన్, అతని పేరు ఏమంటారండి, జాలరి చేపలు ఎలా వేటాడతాడంటే ఒక వల వేస్తాడు. వల వేయగానే ఆ వలలో కేవలం చేపలే పడాలని వేయడు. ఇంకో మాట చెప్పాలంటే చేపలే ఉంటాయని తెలియదు. ఆర్టిఫిషియల్గా తయారు చేయబడిన చేపలు అర్థం చేపలే ఉంటాయి. పండించే ఉంటాయి చూసారా, ఫెర్టిలైజేషన్ అంటారు. చేపల ఎరువులు ఉంటాయి. అక్కడ కానీ ఆ చెరువులో కానీ మనం వెళ్ళి ఆ చేపల చెరువులో కానీ మనం కానీ వల వేసామనుకుని అర్థం చేపలే పడతాయి. ఆమేన్. కానీ సముద్రంలో మీరు పేతురు, యోహాను, యాకోబులను గమనించారంటే, వీళ్ళు సముద్రం మధ్యలోకి వెళ్ళి జాలర్లు ఇలా వల వేస్తారు. వల వేయగానే చేపలు మాత్రమే పడవు, చేపలతో పాటు కప్పలు పడతాయి, తాబేలు పడతాయి, పాములు పడతాయి, హల్లెలూయా, అనేకమైనవి పడతాయి. ఇవన్నీ లాక్కొని ఒడ్డుకి వచ్చి వాళ్ళు సపరేట్ చేస్తారు. జాలరీ ఫిల్టర్ చేస్తారా, ఈ తాబేలు నీళ్ళలో వదిలేయి అంటారు, ఈ చేపని ఈ పాముని నీళ్ళలో వదిలేయి, ఈ కప్పని నీళ్ళలో వదిలేయి, ఇప్పుడు బాగా ఖరీదైన చేపలు మాత్రం నాకు కావాలి రే అని ఒకడు పట్టుకుంటాడు.
ఆ మార్కెట్లో రే అట్లా కాదు, ఈరోజు మార్కెట్లో అది కనీసం కేజీ 250 రూపాయలు ఉందంట, నీకు సగం నాకు సగం. అక్కడ కొద్దిగా ఆ వలలో మరి ఏమంటారు వాటిని, అందరూ పంచుకుంటారు అక్కడ కూర్చొని, జాలర్లు అందరూ కూర్చొని పంచుకుంటారు దాన్ని. కానీ ప్రవక్త మాట్లాడుతుంది, దేవుడు మాట్లాడుతుంది, ఈ వల ఒక పరిచర్య కాదు. థర్డ్ పూల్ మినిస్ట్రీ అనేది నెట్ పరిచర్య కాదు. అంటే నువ్వు అనుకోవచ్చు యూట్యూబర్ నెట్ కూడా అనుకోవచ్చు. నీవు జాలరు లేరా, జాలరు వేట వేయరా, వల వేయరా? చాలామంది అంటారు పలానా సేవకుని బట్టి నేను పట్టపడ్డా అంటారు. అప్పో, నీ లోపల విత్తనం లేకపోతే అట్ట పట్టపడతావు. ఆమేన్. పలానా సేవకుని బట్టి నేను లోపలికి వచ్చా అంటారు. ఎట్టొస్తావు అట్లా? ఇక్కడ మార్గం ఏంటంటే గమనించండి, 3:7 ప్రవక్తకు విజన్ దేవుడు ఇచ్చినప్పుడు ప్రవక్త వలవేట్లా. ప్రారంభంలో గిలగాల దగ్గర ఉన్నప్పుడేమో వల వేశాడు ఆయన. ఆమేన్. వలవేయగానే రాయ్ డేవిస్తో ఉన్న ప్రజలందరూ వచ్చేశారు. హల్లెలూయా. 46-47 ప్రాంతంలో ప్రవక్త ఉజ్జీవాన్ని తీసుకుని రావటం కోసం ఆయన వెళ్ళి బలంగా ప్రార్థన చేసుకుని వచ్చాడు. ఆయన వచ్చి 2 సూచనలు తెచ్చాడు. ఆమేన్. ఒకటేమో స్వస్థతలు, ఇంకోటేమో వివేచనలు. ఈ 2 మరి విజృంభంగా ముందుకు సాగుతున్నప్పుడు వలలు వేయబడుతున్నాయి. వేయండి, వలలేయండి అంటున్నాడు. ఈయన మాత్రమే కాదు, ఈయనకంటే చాలామంది మరి ఫిషర్మెన్స్ ఉన్నారు. ఆమేన్. ఈ వలలు వేస్తూ ఉంటే, ఈ వల వేసినప్పుడల్లా చేపలు మాత్రమే కాదు కానీ మరి కప్పలు పడుతున్నాయి, పాములు పడుతున్నాయి, ఎన్నెన్నో పడుతున్నాయి. అన్నీ తెచ్చుకున్నాడు గుడారంలోకి. వావ్ దేవా, నా పరిచర్య ఇంత అభివృద్ధి పొందుదని నేను ఎప్పుడు అనుకోలేదు నాయన. నా పరిచర్యను ఇంతగా దీవిస్తావని, నా పిలుపులో ఇంత నిక్కచ్చుందని, నా ప్రసంగాలకు, నా స్వస్థతకు 1,00,000 మంది వస్తారని నేను ఎప్పుడు ఊహించలేదు ప్రభువా. నా వంటి వాడిని ఎన్నుకున్న దేవా నీకు వందనాలు అంటున్నాడు. కానీ దేవుడికి మాత్రమే తెలుసు తర్వాత ఏం జరుగుతుందో. ఎంతమంది రేపన్నాక ఉండబోతున్నారో దేవుడికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. గమనిస్తున్నారా? ఇప్పుడు కొద్దిగా ముందుకు సాగిన తర్వాత 56 సంవత్సరం వచ్చేసరికి ప్రవక్తకు దేవుడికి దర్శనం ఇచ్చాడు. ఇప్పుడు గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యం. ఈ దర్శనంలో ప్రవక్త ఒంటరిగా ఒడ్డు మీద నిలబడి, ఆమేన్, ఒడ్డు మీద నిలబడి వలవేట్లా. వలకి ఏముండదంటే ఎర్ర ఉండదు. వలకి ఎర్ర ఉండదు. వల అంటే స్వస్థత, వల అంటే వివేచన. అవి ఏవో కొట్టుకుంటూ ఆ చేపలు వేటాడుకుంటూ వచ్చి లటక్కని ఇరికిపోయినాయి. ఏదో ఒక రోగంతో వచ్చాయి, పోగొట్టుకున్నాయి, ఇరకపోయినాయి మా సంఘం మీదని. ఏదో యేసుక్రీస్తు నామాన్ని నమ్ముకున్నాయి, ప్రవక్త నమ్మబడ్డారు, ప్రవక్త గురించి బయలుపాటు చెప్పగానే వచ్చింది, ఆ రాగానే ఇంకా ఇరకపోయారు. వింటున్నారా మీరు? వర్తమానమే ఒకటైనట్లయితే, అంటే వర్తమానమే ఫైనల్ దాకా ఒక మార్గంలోనే ఉన్నట్లయితే ప్రవక్తను దేవుడు లాగడం ఎందుకు? ఈయనకి లాగుతుంది సంఘ శాఖలో నుంచి కాదు. ఈడ్పులు చెప్పింది ఫ్రమ్ జెంటైల్ టు డినామినేషన్ టు మెసేజ్ అన్లా. అన్నిల్లో నుంచి మరి సంఘాల్లోనికి, క్రైస్తత్వంలోంచి మెసేజ్లోకి వస్తే చాలని ఇక్కడ 3 ఈడ్పులు జరగట్లా. ప్రవక్తలోనే 3 జరుగుతున్నాయి, వర్తమానములోనే జరుగుతుంది ఒక లాగుళ్ళు. ఇదే ఏలియా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. గమనిస్తున్నారా? ఆమేన్. ఈ దర్శనంలో మీరు గమనించారంటే ఒంటరిగా ఒడ్డు మీద ఉంటాడు. ఒడ్డు మీద ఉండి నీళ్ళల్లోకి ఎలా వేస్తున్నాడు? వలవేట్లా. ఆ దర్శనములో విలియం బ్రానము వలవేట్లా. ఏమేస్తున్నాడు? ఎర పెడుతున్నాడు. వల బదులుగా ఏం వాడబడుతుంది అక్కడ? వాటిని ఏమంటారు? గ్యాలం. గ్యాలానికి చివర ఒక ఎర కడుతున్నాడు, ఒక మంచి చేప. అప్పటికప్పుడే మరి ఫ్రెష్ మీటు. హల్లెలూయా. కరెక్ట్గా
ఎన్నిక చేయబడిన వాడు పట్టబడుటకు కావలసిన వాసన, ఎన్నిక చేయబడిన వాడు చూడగానే కొరికే పట్టబడే ఒక ఆహారము ఆ గేలానికి కట్టాడు ఆయన. ఈ గేలము ఒంటరిగా ఉండి ఒంటరిగా గేలం వేశాడు. ఆమేన్. ఈ గేలం వేసినప్పుడు ప్రవక్తతో దేవుడు అంటాడు, చేపలు వస్తాయి అన్నాడు. గుంపులు గుంపులు చేపలు వస్తాయి అన్నాడు, కానీ చేపలు కప్పలు ఎన్లా. ప్రారంభంలో ఏం చెప్పాడంటే వలతో పోల్చినప్పుడేమో చేపలు కప్పలు పావులు అన్నాడు. కానీ ఈ విషయంలో ఏం చెప్తున్నాడంటే ఈ దర్శనంలో ఇలా ఎరబెట్టగానే ఒక గుంపు చేపలు వస్తాయి అన్నాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే గుంపు చేపలను తిననివ్వకుండా ఆమేన్ పెంతెకోస్తు ప్రజలకు వర్తమానములో ఉండి పెంతెకోస్తు మైండ్ కలిగిన ప్రజలకు ఈ వాక్యం అవసరం లేదు, నువ్వు షేక్ చేయ అన్నాడు దాన్ని. ఎవరికి? మెసేజ్లో ఉన్న చేపలకు. మెసేజ్లోనేనా స్వస్థత ఉంది? మెసేజ్లోనేనా వివేచన ఉంది? ప్రవక్త దగ్గరే హీలింగ్ ఉంది, ప్రవక్త దగ్గర వివేచన ఉంది. ఈయన మాట్లాడుతుంది బిల్లీ గ్రహం వివేచనలు కాదు, ఓరల్ రాబర్ట్స్ టిఎల్ ఆస్బర్న్ కూర్చున్న అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యములు కాదు. ఈ రెండిట్లో చిక్కబడిన వాళ్ళు ఎగబడతారంట దానికోసం. ఎవరెవరెవరు? మొదటి రెండిట్లో చిక్కబడి ఉన్నవాళ్ళు వల ద్వారా ఆల్రెడీ జాలర్లు ఏర్పాటు చేశారు. వల ద్వారా పట్టబడి ఒడ్డుకు తెచ్చిన తర్వాత ఆల్రెడీ కొద్దిగా ఏర్పాటు జరిగింది. యోహాను కొద్దిగా వాడిని వెళ్ళగొట్టురా అయ్యి, ఆయన అతానియాలు కొద్దిగా చేపలు పడేరా, ఆ చెప్పలు పడే బాగలా అన్నాడు. చచ్చిపోయినట్టుంది అది పడే పడే అన్నాడు. ఈ పాము ఏందో తిన్నట్టుగా లేదా పడే 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 అన్నాడు. అవసరం లేని చెత్తంతా వెళ్ళగొట్టారు. ఆమేన్. అంటే మొదటి ఏడుపు వాక్యానికే కొంత చెత్త వెళ్ళిపోయింది. ప్రవక్త కింద ఉన్న జాలర్లు ఆల్రెడీ కొద్దిగా వెళ్ళగొట్టారు. ఆమేన్. ఆకర్షించేది వాళ్ళే, వెళ్ళగొట్టేది వాళ్ళే, పుల్లింగ్ వాళ్ళే, పుషింగ్ వాళ్ళే. ఆమేన్. లాగేది వాళ్ళే, వెళ్ళగొట్టేది వాళ్ళే. ఎలీషాని పిలిచింది ఎవరండి? ఏలియానేనా? వ్యవసాయం చేసుకుంటూ దున్నుకుంటూ ఉన్నాడు ఎలీషా. వెళ్ళి పుల్ చేశాడు. వచ్చాయి సేవకు అన్నాడు. ప్రభువా మా అమ్మకు ముద్దు పెట్టొస్తా అన్నాడు, మా నాన్నకు ముద్దు పెట్టొస్తా అన్నాడు. సార్ తొందర చేసిన పాప అని అన్నాడు. వెళ్ళి మంచి ఆహార పదార్థాలు వండి ఏలియాకి అన్నం పెట్టి ఆహారం పెట్టి భోజనం సిద్ధపరిచిన తర్వాత ముద్దు పెట్టి వచ్చేస్తాడు చక్కగా. ఏమేన్. ఎవరైతే పిలిచాడో, ఎవరైతే వాక్యంలోకి లాగాడో ఆ వ్యక్తి అంటున్నాడు ఆగిపో అంటున్నాడు. ఈ మాట అప్పుడు చెబితే ఇంత దూరం వచ్చేవాడిని కాదుగా. మీరు గమనిస్తున్నారా? ఈ మాట అప్పుడే చెప్పినట్లయితే నేను వర్తమానంలోకి వచ్చేవాడినే కాదుగా. విత్తనాలు ఏర్పాటు చేసేది సేమ్ మెసేజ్. ఒకే వర్తమానము లాగుతుంది, ఒకే వర్తమానం ఆపుతుంది. ఆపినా వచ్చేవాడే విత్తనం. నేను చెబుతుంది సంఘానికి కాదు, నేను చెప్తున్న సంఘానికి అది మెసేజ్ గమ్యానికి, గమ్యానికి ఎత్తబాటుకు యోర్దాను చీలే అనుభవానికి వచ్చేవాడు నిజమైన వాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎర్రబెట్టగానే ఆల్రెడీ ఫిల్టరైజేషన్ జరిగిన చేపలు ఉన్నాయి. వడపోత జరిగి అమ్మకానికి సిద్ధంగా ఉన్న కొన్ని చేపలు ఉన్నాయి. ఈ చేపలు ఎర్ర చూడగానే పరిగెడతాయి. వాట్ ఏ వర్డ్, ఎటువంటి వాక్యం ఇది, అప్పటికప్పుడే ఉబుకుతున్న ఓటలాగుంది. ఆమేన్. చాలా ఫ్రెష్గా ఉంది ఈ మీటు. వచ్చారు, గుంపులు గుంపులకు పడ్డారు. పడగానే ఏమనాలా? అమ్మయ్యా ఎట్టో చేపలు వెళ్ళిపోయినాయి, క్షమించండి, తాబేళ్ళు వెళ్ళిపోయినాయి, కప్పలు వెళ్ళిపోయినాయి, పాములు వెళ్ళిపోయినాయి, దేవుని మహాకృపను బట్టి చేపలు దొరికినాయి అనుకోవాలా? అట్టంటలా షేక్ చేయి అన్నాడు. ఎర్రపెట్టి షేక్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు మీరు దీన్ని ఏ ప్రాంతంలో అయినా గమనించవచ్చు. దిస్ ఈజ్ షేకింగ్ మెసేజ్. ఎర్రబెట్టి చేపల్ని షేక్ చేయుట, వాక్యాన్ని పంపించి షేక్ చేయుట, ప్రత్యక్షతను బోధించి షేక్ చేయుట, మర్మాన్ని ఇప్పి వెళ్ళగొట్టుట, బయలుపాటు ఇచ్చి చెదరగొట్టుట.
అప్పటికప్పుడే తాజా మన్నాను విడుదల చేసి వాళ్ళు తిందామని వచ్చిన షేక్ చేసి పోండంట. దట్ ఈస్ అ మెసేజ్. వీటిల్లో కూడా ఆమె అక్కడ ప్రవక్త అంటాడు, రెయిన్బో ట్రౌట్ చేప ఎదురు ఈత కొట్టే చేప. అంటే ఎదురు ఈత అంటే ఎలా కొడతారండి? ఒక పక్క నీళ్ళు నెడతా ఉంటాయి, నీళ్లు పారే నీళ్ళల్లో ఈత కొట్టట్లా, హల్లెలూయా హల్లెలూయా అంటలా. పారే నీళ్ళల్లో ఈత కొట్టట్లా, ఎదురుగా వస్తున్న నేలకు ఎదురీత కొట్టిద్దంట ఆ చేప. ఎదురీతగా వచ్చే పుష్యింగ్కి అంటే ఒక వర్తమానం నెడుతున్నా, వర్తమానికుడు నెడుతున్నా ఈ జలములు, ఈ ప్రజలందరూ నువ్వు కాదు ఆగు, నీకు ఈ వర్తమానానికి సంబంధమే లేదు, నువ్వు ఆగు అని నెడుతున్నా, ఇది నాకు మాత్రమే సంబంధించింది. హల్లెలూయా. చూడండి, ఆ రెయిన్బో ట్రౌట్ గురించి మనం ఆలోచించినప్పుడు అది కరెక్ట్గా ఏ ఎర్ర అయితే తింటుందో ఆ ఎర్ర మాత్రమే విలియం బ్రానం పెట్టాడు అక్కడ. ఏ ఎర్ర తింటే ఏ ఎర్ర కొరకైతే పుట్టిందో, అందుకే ఎలీషా పుట్టటమే 2 పాల అభిషేకం కోసం పుట్టాడు. లోపల ఉంది అది, బయటికి కనబట్ల. అది లోపల అతను పుట్టుకల్లో ఉన్న విధానం, అంటే ఆ ఉద్దేశం ఎందుకొరకైతే ఆ ఎలీషా పుట్టాడో ఆ విత్తనం ఒక ఉద్దేశం, అది డబల్ పోస్ట్ ఆఫ్ అనాయింటింగ్ కోసం పుట్టింది. అది నెక్స్ట్ రోపు నా మీదకి రాబోతుంది. ఈ వర్తమానాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయగల సామర్థ్యం, శత్రు గుండె మీద పెట్టి శత్రువు యొక్క శిరస్సుని చితగొట్టగల సామర్థ్యం కరెక్ట్గా నాకు సరిపోతుందని, నా పిడికిలి కరెక్ట్గా ఆ 3 కత్తి సరిపోతుందని కొంతమంది దాని కొరకే పుట్టారు. ఏమన్ కరెక్ట్గా పిడికిలి సరిపోవాలి మెసేజ్కి, చిన్నగా ఉండకూడదు ఏళ్ళు. నా చేతికి నా వేళ్ళకి యుద్ధం నేర్పించిన వాడా అన్నాడు ఆయన. నా చేతికి నా వేళ్ళకి యుద్ధం నేర్పించిన వాడా అని దావీదు అంటాడు. కరెక్ట్గా పిడికిలికి సరిపోయినప్పుడే శత్రు గుండె మీద మనం పెట్టగలం. మొదటి స్వారీలో ఆయన పెట్టుకుంటూ వెళ్ళాడు. మొదటి స్వారీలో విలియం బ్రానం ఏలియా నిలబడి ఆయన శత్రు గుండె మీద ఏ యెజబెలుకి భయపడలా, ఏ ఆహాబుకి భయపడలా, ఏ మత శాఖలకు భయపడలా, ఏ దయ్యానికి భయపడలా, సర్వాంగ కవచాన్ని ధరించి ప్రతి శత్రువును చెప్పుకుంటూ వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క తన్నుడు ఎలీషాలో మొదలైందో, గమనించండి, మెసేజ్ వాళ్ళ కొరకేనండి. ఈ విలియం బ్రానం వర్తమానమే వాళ్ళ కోసం, మనమందరం దాంట్లో ఉన్నామని నేను అనుకుంటున్నాను. వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దట్ పుషింగ్ మెసేజ్. అవునా? వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దట్ పుల్లింగ్ మెసేజ్. లాగబడుతున్న పరిచయలో మనం భాగం. ఏమైనా అందుకే చూడండి, చేపలు నివసించే వాతావరణం ఒకటి, వేసేవాడు నీళ్ళలోకి వెళ్ళడం, పట్టేవాడు జాలరి వెళ్తాడు జనములలోనికి. ఈ మెసేజ్ స్టైల్ ఏంటంటే అక్కడెక్కడో వినపడిన థాట్ఫుల్ మెసేజ్ విధానం ఏంటంటే, ఏమేన్ విధానం ఏంటంటే అక్కడెక్కడో వినపడి ఏదో ఒక చెవిని ద్వారా పడినా ఇక్కడున్న చేప ఎగిరి అక్కడికి వచ్చేసింది. ఈ వ్యక్తి ప్రాంతాలు వెతుక్కుంటూ వెళ్ళి రాడు దీంట్లో, ఈ థాట్ఫుల్లో. సువార్త ప్రారంభంలో మనం వెళ్తాం జనాల్లోకి, యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించుటకు మనం వెళ్తాం, విలియం బ్రానమును పరిచయం చేయటానికి మనం వెళ్తాం, త్రిత్వము కాదు ఏకత్వము అని చెప్పడానికి మనం వెళ్తాం, సువార్త బోధ కొరకు, ఫౌండేషన్ ప్రీచింగ్ కొరకు మనము జనాల్లోకి వెళ్తాం. అదే వలవేయట. జనాల్లోకి వెళ్ళి వలవేసి సముద్రంలో నిలబడి ఇలా వలవేసి వాళ్ళందరినీ లాక్కొని వచ్చుట. కానీ
ఒడ్డు మీద నిలబడి చేసే ఈ పరిచర్య ఏంటంటే ఆమేన్, ఈ ఎరను బట్టి ఎగిరి దూకే చేపలయ్యి. ఎరను బట్టి ఎగిరి దూకుట, ఎరను బట్టి ఒక పరిమాణంలో ఉన్న ప్రజలు వర్తమానికుడి యొక్క స్వరాన్ని విని ఆ స్థలములో ఉండలేక ఎగిరి వచ్చుట. వివరణ అదేనా? 3:10 మనం ఏమనుకుంటామంటే 2:8 వాక్యం ప్రకటిస్తూ మనం 3:8 వాక్యం చెబుతున్నాం అనుకుంటాం. కానీ 3:8 వాక్యం ప్రకటించేటప్పుడు ఎవరైతే చేపలుగా ఉన్నారో వాళ్ళు వస్తారు బయటికి. ఆల్రెడీ చేపలుగా సెటిల్డ్, వీఆర్ ద ఫిష్, వీఆర్ ఎలెక్టెడ్ ఫిష్. మనం ఎన్నిక చేయబడిన చేపలం అని ఆల్రెడీ ఇదివరకే వర్తమానంలో ఉన్న వాళ్ళు 3:8 వాక్యాన్ని వింటున్నప్పుడు వాళ్ళు ఎగిరి బయటకు వస్తారు. ఆమేన్. అందుకే ప్రొఫెట్ ఒడ్డు మీద నిలబడి గ్యాలం వేస్తున్నప్పుడు ఏ చేప పడుతుందో ఈయనకు తెలియదు. కానీ ఎవరంటున్నారు పక్కన నిలబడి, రా కూడకుండా రా, మరి ఏమంటారు వాటిని, రాకూడిన ఉండవాళ్ళు నిజానికి రాకూడదు, రాకూడని ప్రజలు వస్తున్నారు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఏంజిల్ ఆఫ్ గాడ్. ఏంజిల్ ఆఫ్ గాడ్ పక్కన నిలబడి ఏం చెబుతుంది? రాకూడని ప్రజలు వస్తున్నారు, రాకూడని చేపలు వస్తున్నాయి. ఈ వర్తమానాన్ని వారు తినకూడదు. ఈ ఎర్ర వాళ్ళకి సంబంధించింది కాదు. మరలా వాళ్ళు కొద్దిగా వాసన చూసి వెళ్ళి ఇదే ఈ వాక్యం ఇదేనంట అని వాళ్ళు చెబుతారు. వాళ్ళ దగ్గర రాని, మాకు షేక్ చేయి అన్నాడు. ఆమేన్. షేక్ చేయుట అనగా కొద్దిగా దగ్గర వస్తున్నప్పుడు కొద్దిగా బలమైన మర్మాన్ని ఇప్పుట, ఒక లోతైన ప్రత్యక్షతను బయలుపరచుట. అప్పుడు చేపగా ఉన్న వాళ్ళు, అంటే రెయిన్బో ట్రౌట్గా లేకుండా ఉన్న ప్రజలు చేపలైనప్పటికీ ఈ మర్మం బయలుపరచబడుతున్నప్పుడు భయపడి వెళ్ళిపోవుట. ఇక్కడే ఉన్నారా? మరో పరిమాణంలో విలియం బ్రానమ్ ఉన్నాడు. చేపలు జీవించేది నీళ్ళల్లో, కానీ జాలరి జీవించేది బయట. హల్లెలూయా. జలములలో విశ్వాసులతో చేప మిళితమై ఉంది. అప్పుడు దాకా ఆ చేప ప్రత్యేకతని చేపకు కూడా తెలియదు. ఆ చేపల్లో కలిసిపోయే ఉంది. కానీ మరో పరిచర్య నా కొరకు ఉందని ఆ చేపల లోపల ఉంది. కానీ వీళ్ళందరూ రారని తెలియదు, నేనొక్కనే వెళ్తానని తెలియదు. వీళ్ళందరూ ఆ ఎరకి పట్టబడరు అని సంగతి తెలియదు. కానీ అందరికీ ఏం చెప్తుందంటే, నీకోటి తెలుసా, మనకంటూ ఒక ఎర్ర రాబోతుంది. ఇప్పటికే చాలా దూరం వచ్చాం. మా అమ్మను ముద్దు పెట్టా, మా అయ్యను ముద్దు పెట్టా, పొలాన్ని వదిలిపెట్టా. నేనే ఇంట్లో పని చేస్తేనే బతికేది మా అమ్మ నాన్న. ఇన్ని వదిలిపెట్టి వచ్చిన తర్వాత మరలా ఏదో ఉందనే విషయం చెబుతుంటే నాకు కొద్దిగా బాధేస్తుంది బ్రదరు. ఏమేన్. చూడండి, ఎన్నికల్లో ఉన్నవాడు మాట్లాడుతున్నప్పుడు అది వెర్రితనంగా ఉంటుంది. అది హల్లెలూయా. ఈ చేపల్లోనే రెయిన్బో ట్రౌట్ ఉంది, చేపలలోనే ఉంది. కానీ ఒక ఎర్ర కొరకు నేను పుట్టానని, దీనికన్నా ఏదో ఒకటి ఉండదని, ఈ మెసేజ్లోనే యోర్దాను దాటి వెళ్ళటానికి అభిషేకించబడ్డానని, హల్లెలూయా, ఆ 3వ ఈడ్పు వచ్చేదాకా ఆమెకి సాటిస్ఫై ఉండదు. ఆ చేపకి ఏమాత్రం తృప్తి రాదు. ఆమేన్. ఇప్పుడు ఎర్ర తగిలినప్పుడు సహోదరులారా రండి వెళ్దాం, సిస్టర్స్ రండి వెళ్దాం, అందరినీ గుంపుగా వచ్చేసి తీసుకొని గుట్టలుగా. అప్పుడు ప్రవక్త ఏం చేశాడు? ఒక మర్మాన్ని ఇప్పాడు ఆయన. అందరు వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఈ సహోదరుడు ఆ ఎర్రను మింగారు. ఎర్రమింగ్ ఏం చెప్తున్నాడు? ఏంటి మీరు ఇప్పుడు దాకా వచ్చింది దీనికోసం కాదా? మనమందరం ఇప్పుడు దాకా ఒకటే అనుకున్నానే. అప్పుడు కనిపిస్తుంది నా తల్లి ఇది కాదని. ప్రవక్త చెప్పిందే చెప్పి ఎందుకు చెప్పాడు అనుకున్నావు?
మొదటి ఇడుపులోకి వెళ్ళినా ఆ కథ నెరవేరుతుంది. రెండో ఇడుపులోకి వచ్చినా ఆ కథ నెరవేరుతుంది. మూడో ఇడుపులోకి వచ్చినా ఆ కథ నెరవేరుతుంది. ఏ కథ? పక్షిరాజు కోడిగుడ్డు కథ. కోడిగుడ్ల మధ్య ఉన్న పక్షిరాజు గుడ్డు కథ. కేవలం సంఘశాఖల నుండి బయటకు వచ్చేటప్పుడు నెరవేరట్లా. అట్లయితే అక్కడ ఆపేవాడే. కొన్ని ఎక్స్పైరీ కథలు ఉంటాయి, ఎక్కడ ఆపేవాడే. రుద్దిందే ఏ విసులు రుద్దరు కదా, పెరిగేటప్పుడు రుద్దుడు మారిద్దా లేదా? కానీ ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా లోతైన వాక్యం చెప్పినా, మీకు తెలుసా, ఒక పాత రైతు ఉండేవాడు, ఒక వృద్ధు రైతు ఉండేవాడు. ఆ వృద్ధుడైన రైతు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ కొండ ప్రాంతంలో ఒక పెద్ద గుడ్డు దొరికిందంట. ఆ గుడ్డు తీసుకొని వచ్చి, నేనట్ట పిల్లలకి అంటున్నా కదా, ఈ గుడ్డికి అమ్మానాన్న లేరేమో అనుకొని వచ్చి పెంచుకుందంట. పెరిగేటప్పుడు అన్ని గుడ్డులు బయటకు వచ్చేటప్పుడు ముక్కుతో పొడుచుకొని బయటకు వచ్చినప్పుడు అన్నీ చిన్న చిన్నగా ఉన్నవి. కానీ నేను తెచ్చిన ఈ పెద్ద గుడ్డు మాత్రం అది ముక్కుతో పొడిచి రెక్కలిసిరి వచ్చినప్పుడు అది చాలా పెద్దగా ఉంది. చాలా పెద్దగా ఉంది. అది చిన్న పిల్లప్పుడే నేను తల్లి అయి ఉన్నా కానీ నాకన్నా రెక్కలు పెద్దగా ఉన్నవి. నేను తల్లి, నాకు రెక్కలు ఉన్నాయి, నాకు స్వరం ఉంది, నాకు ముక్కు ఉంది. కానీ అది అప్పుడే పుట్టింది. కానీ రెక్కెట్టంటే నాకే భయమేస్తుంది. రెక్కిసురుతుంటే నాకు గుండెల్లో భయం వస్తుంది. ఇదేం రెక్క, ఇదేం సౌండ్ రా నాయన, ఇదేం వర్తమానం రా బాబు. పుట్టిన పిల్లే కానీ రెక్కిసురుతుంటే భయం వేస్తుంది. సరే, మొత్తానికి దాచిపెట్టింది తల్లి. ఏయ్, నువ్వు నా కూతురువి, నువ్వు నా పిల్లవి అంది. పాపం గతం తెలియదుగా, అప్పుడే పుట్టింది. పాపం గతం తెలీదు. ఎక్కడి నుంచి ఈ తల్లి కోడి తెచ్చిందో పాపం పిల్ల పక్షిరాజుకి తెలియదు. ఎదుగుతుంది 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 ఎదుగుతుంది. ఎదిగేటప్పుడు ఏమనుకుంటుందంటే, సరేలే ఏదో పుట్టేటప్పుడు నేను కొద్దిగా పెద్దగా పుట్టానేమోలే, మా నాన్న పోలిక అనుకుంటా. పొరపాటున సీడ్ ఏమైనా తేడా పడిందేమోలే, ఆమేన్, ఏదో పెద్ద పుంజ ఏమైనా కూడింది అనుకుంటలే, నేను ఇట్లా పుట్టాను అనుకుంటా, ఏం సాటిస్ఫై అవుతుంది ఎట్లా కట్ట. కానీ సరే, ఉదయకాలం అన్నలారా ఆహారంకి వెళ్దామా అన్నారంట. ఓకే, పోదాం పండిన ఆహారం దగ్గరికి వెళ్ళేసరికి ఒకటే వాసన వస్తుందంట. ప్రవక్త అంటాడు, ఏలియా ఎలీషా ఈ యొక్క కథ పోలుస్తూ, దాంట్లో ఎలీషా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడంతా కరువు ఉంటుంది. కరువు వచ్చినప్పుడు ఆ కరువులో ఒక కుండ పెట్టి, ఒక పొయ్యి పెట్టి వండమని చెబుతాడు ఆయన. వండితే ఈ కింద దాసులు ఏం చేస్తారంటే అడవిలోకి వెళ్ళి ద్రాక్ష ఆ ఒక కొమ్మలు విరుక్కొని వస్తారు. ఏమైనా వెర్రి ద్రాక్షలు, చేదు కూరలు. ఆ కూర మొక్కలు ఈ ఆకులు తీసుకొచ్చి వాళ్ళు ఆ పొయ్యిలో పెడతారు, ఆ కుండలో వేస్తారు. ఆ వండిన తర్వాత అందరూ ఆహారాన్ని కూర్చుంటారు. ఆహారం సిద్ధమైంది, వీఆర్ ఆల్ స్టార్వేషన్, మనమందరం కరువులో ఉన్నాం, మనకు ఆహారం కావాలని అందరూ కూర్చుంటారు. కూర్చొని తినేటప్పుడు ఒకడు తినగానే, అయ్యా ప్రభువా, గురువుగారు, దీంట్లో విషం ఉందయ్యో, ఇది మామూలు చేదు లేదు, ఇది భయంకర విషం దీంట్లో దాగి ఉంది అని అడుగుతాడు. హల్లెలూయా, భయంకరమైన విషయం ఉంది అంటాడు. అప్పుడు ప్రవక్త వర్ణిస్తాడు, ఆ కూరలన్నీ కూడా కోడి కూరలు అన్నాడు. ఏ కూరలు అంటాయి? కోడి కూరలు. ఈ తినే ఆహారం అన్నమాట. దాసులు ఏం తెచ్చుకున్నారు? కోడి పిల్లలు కదా. ఏం తెచ్చుకున్నాయి? ఒక పెరిగేరుకోవడం, అక్కడెక్కడో పడి ఉన్న పేడ కల్లేరు ఉంటాయి, ఇక కల్లేపలు, అక్కడ ఒక మొక్క కొరుక్కోవటం. హల్లెలూయా. అక్కడిక్కడికి వెళ్ళి ఆ పెంట కుప్పల్లో కొద్ది కొద్ది తింటుంటే పక్షిరాజుకి వాంతి అవుతుందంట. అబ్బో, ఈ స్మెల్లే పడట్లేదు మనకి, ఈ స్మెల్లే విరుద్ధంగా ఉంది నా స్వభావానికి. ఎట్లాగంటే డైటింగే, ఎవ్రీడే డైటింగే. ఏమేన్, ప్రతిరోజు ఆహారం లేకుండా డైటింగే. సరే, ఏం చేస్తాం, మనకి తప్పదు ఇంక ఈ బాధ అనుకో, డైటింగ్ అవుతుందంట. అప్పుడు ఎలీషా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆయన ఒక పిండి తీసుకొని రమ్మన్నాడు. ఆమేన్. పిండి తీసుకుని వచ్చి ప్రార్థించడంలో ఏగానే చేదు కూరలు కాస్త ఆహారంగా మారిపోయినాయి. హల్లెలూయా. సేమ్ వాడే, వాక్యము చెప్పేది విధానం మారదు. పొయ్యి మారలా, కుండ మారలా. హల్లెలూయా. ఆ లోపల పదార్థాలు మారలా. కానీ ఏమేశాడు? కాలపు వాక్యాన్ని వేశాడు. ఆ దినపు వాక్యాన్ని అటాచ్ చేయగానే అనువాదం మారిపోయింది.
మారా కాస్త మధురంగా మారిపోయింది. హల్లెలూయా. పక్షిరాజు మారలా, స్వరం మారలా, ఏం మారలా, కానీ ఒక కేక్ వచ్చింది అక్కడి నుంచి. ఈ తింటూ ఉండగానే ఎక్కడో ఒక పుషింగ్ జరుగుతుంది, లోపల నుంచి ఒక పుషింగ్ జరుగుతుంది, ఒక తన్నుడు జరుగుతుంది. నువ్వు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. యువర్ టైమ్ ఈజ్ అట్ హ్యాండ్. కాలం సమీపించింది, నువ్వు ప్రయాణం చెయ్యాలి అనే తన్నుడు వస్తున్నప్పుడే తల్లిగారు ఏంట్రా గోల పొద్దున్నే లేచిన కానించి, నాకు ఆహారం సరిపోట్లా, నాకు మాత్రం వేడిది ఉబికే రక్తం కావాలా, నాకు మాత్రం అప్పటికప్పుడే కోయబడిన కండ కావాలా, నాకు మాత్రం మెదడు కావాలా, నాకు మాత్రం ముడుసు కావాలా. హల్లెలూయా. ఇవన్నీ పరుగుతుంటే మాకు దొరికే ఆహారం ఒకటే, అదే పెంట కుప్ప, అదే రోడ్లు పడ్డ దెబ్బ రొట్టె, ఈ మాత్రమే మా కాడ ఉన్నాయి అని మాట్లాడుతుంది. అయితే లోపల ఉన్న పుషింగ్ మాత్రం ఆగట్లా. హల్లెలూయా. ఈ తన్నుడు పెరిగి రెక్కలు పెరిగిపోతున్నాయి, స్వరం మారిపోతుంది, ముక్కు పెరిగిపోతుంది. ఆడుకుందామన్నా దెబ్బ తగులుతుంది కోడికి. కాసేపు మనం అందరం కూర్చొని వాక్యం మాట్లాడుకుందామన్నా దెబ్బ తగులుతుంది. అప్పో నువ్వు వాక్యం మాట్లాడమాక నాయన, ఒకటే సొరక. బ్రదరు వీళ్ళెవరన్నా కోడే బ్రదర్, ఇది ప్రవక్త చెప్పారంటే ఒకటే తన్నుడు పొడుచుకుంటుంది. ఆడుకుందామన్నా బాధే, సహవాసం చేద్దామన్నా బాధే. ఏమేన్ ఎందుకు ఇవి జరుగుతుందంటే పుట్టుకతోనే పక్షిరాజు అయిపోయింది అక్కడ. గమనించండి, ఎలా కొద్దిగా పెరిగి పెద్దయిన తర్వాత ఆ తల్లి వెతకడం మాత్రం ఆగల. ఎక్కడో నా విత్తనాన్ని వదిలిపెట్టి వచ్చా, ఎక్కడో నా పిల్ల పడిపోయింది. ఏమేన్ ఒక ఎర్రని నోటి పెట్టుకొని బయలుదేరాడు అనమాట. నేను పోయినసారి చెప్పాను, గుర్తున్నదా? ఒక సింహము బొబ్బిలి ఊరికే పెట్టునా? బైబిల్ లేఖనం చెబుతుంది, ఎర్ర లేకుండా సింహం అరణ్యములు బొబ్బిలి పెడుతుందా? బొబ్బిలి పెట్టాలంటే ముందు నోట్లో ఎర్ర ఉండాలా. ప్రకటన 10:1 సింహం ఊరికే బొబ్బిలి పెట్టలా, ఎర్రతో బొబ్బిలి పెట్టింది. సింహం ఊరికి ఆర్భటించదు, 7 ఉరుములతో వచ్చింది ఆ సింహం, ఎర్రతో వచ్చింది ఆ సింహం. హల్లెలూయా. ఊరికే కేక వేసుకుంటూ రాట్లే పక్షిరాజు. ఆహారం లేదు పాపం, ఆకలితో ఉంది. డైజెస్టివ్ సిస్టమ్ నువ్వు తయారు చేయలేవు కదా. నువ్వు పెట్టబడిన గుడ్డును తెచ్చి పెంచావు కానీ డైజెస్టివ్ సిస్టమ్ నువ్వు తయారు చేయలా. ముక్కుని నువ్వు తయారు చేయలా, రెక్కల్ని నువ్వు తయారు చేయలా. దేని కొరకైతే ఆ పక్షిరాజు తయారు చేయబడిందో కరెక్ట్గా దాని కొరకే అది ఎదురు చూస్తూ ఉంటుంది అది. ఆమేన్. గమనించండి, పక్షిరాజు వచ్చేటప్పుడు ఆల్రెడీ సర్పాన్ని చంపి పొరపాటున ఎక్కడన్నా నా పిల్ల ఉంటుందేమో, ఇక్కడెక్కడో ఖచ్చితంగా కనబడుతుంది, ఏడే నేను విత్తనం వేసా, ఇక్కడే పలానా ప్రాంతంలో నా కుమారుని ఎన్నుకున్నా, ఎక్కడున్నాడా అని ఎత్తుక్కుంటూ వర్తమానం వస్తున్నప్పుడు ఆ 3 ఈడ్పు వాక్యము నడుచుకుంటా, హల్లెలూయా, అలా మనుషులు గుండా, బ్రదరు మీకు ఒకటి తెలుసా, పలానా దగ్గర వాక్యం వినబడుతుంది, ఒక మెల్లని స్వరం అలా 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 నిదానంగా ఒక చెవుని పడింది. ఆమేన్. వెంటనే తలపైకి ఎత్తిందంట. ఏంది ఈడివాడు ఒకేలాగున్నారు, సేమ్ ఎనైటింగ్ లాగా ఉంది ఇద్దరిది. ఇప్పుడు దాకా ఈడు ఒక్కడే వింత అనుకున్నా. ఎవరు అనుకునేది అన్నీ తల్లి డినామినేషన్ ఏమనుకుంటుంది, ఇప్పుడు దాకా వీడొక్కడే వింతకున్నాడు అనుకున్నానే, ఈడి పిచ్చి చాలామందికి ఉంది రోయ్. పైన వీడికన్నా మించింది వచ్చిందంట. ఈ పక్షిరాజు కన్నా మించిన పక్షి ఇంకా రెక్కలు పెద్దగా చాపు నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఇంకెన్ని గూడులోకి పరిగెత్తినాయి అంట. కాపాడుకోవాలిగా. నువ్వు రమ్మన్నా నేను తీసుకెళ్ళనంటుంది పక్షిరాజు. నువ్వు రమ్మన్నా, నువ్వు వస్తానన్నా నేను నిన్ను తీసుకెళ్ళను. ఎవరిని తీసుకెళ్ళంది? కోడిని. ఎందుకంటే ఎర్ర వస్తుంది మరో వాతావరణంలో. కోడి నివసించేది భూలోకంలో.
ఈ పరిమాణం వేరు, పక్షిరాజు పరిమాణం వేరు. పక్షిరాజు వాక్యం వేరు, కోడి ఆహారం వేరు. ఆ పదార్థాలు వేరు, ఈ పదార్థాలు వేరు. హల్లెలూయా. చూడండి, వర్తమానికుడే వర్తమాన ప్రజలను ఆపుతున్నాడు. స్టాప్ హియర్, ఈ వాక్యం మీకు సరిపోతుంది, ఆగిపో అంటున్నాడు. దేవుడు నన్ను మరింత ముందుకు లాగాడు అంటున్నాడు. ఆమేన్. కానీ యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు మేము ముందుకు వస్తానంటున్నాడు. హల్లెలూయా. అక్కడ జనులేమో ఆల్రెడీ క్రిటిసైజింగ్ ప్రారంభించారు. ఎక్కడికి రా పక్షిరాజు, వెళ్ళిపోతాను, ఏదో మీ గురువుగారు ఎత్తపడతాడంటగా. ఆమేన్. ఇవన్నీ వినబడుతున్నాయి, కానీ గురి ఆపల, గమ్యం బోల. హల్లెలూయా. చూడండి, బేతేల్ నుంచి ఎరుకోకి, ఎరుకో నుంచి యోర్దానికి, ఇలాగ వాళ్ళు నాన్ స్టాప్గా ఏలియా మాట చెబుతున్నా కానీ ఎలీషా ఆగిపోవట్లా. హల్లెలూయా. యోర్దాను దాటి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు గమనించారంటే, వాళ్ళు యోర్దాన్ దగ్గర నిలబడినప్పుడు అంటే వాళ్ళు ఎవరు 50 మంది చూస్తున్నారంట. ఎట్ట దాడతారా ఈడని. 50 మంది ప్రజలు అక్కడ నిలబడి యోర్దాను దగ్గర నిలబడి చూస్తున్నారంట. ఎలా వీళ్ళు యోర్దాన్ దాకా వెళ్ళారు, ఇప్పుడు ఏం జరిగిద్దంటావు? ఏం జరిగిద్దంటావు? ఇక్కడ యోర్దాను దాటి వెళ్ళిపోతారా, లేకపోతే నిజంగానే వాళ్ళు గురువుగారు ఎత్తపడతారా? హల్లెలూయా. గమనిస్తున్నారా? వాళ్ళు చూస్తూనే ఉన్నారు. యోర్దాను చీలింది. మీరు వినాలి, ఇక్కడ ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఇక్కడ వినాలి. యోర్దాను చీలింది. యోర్దాను నది దాటి చీలిపోయిన తర్వాత ఏలియా ఎలీషా పొడి నేల మీద నడుచుకుంటూ ఆ ప్రాంతాన్ని దాటి వెళ్ళిపోయారు. యోర్దాను అవతల జరుగుతుంది ఈ కార్యక్రమం. వాళ్ళు ఎప్పుడు చూశారంట? యోర్దాను దగ్గర ఉండటం చూశారు. యోర్దాను తర్వాత ఎవరికి కనపడదు ఇంకా. బేతేల్ తెలుసు, ఎరికో తెలుసు. ఈ ఎరికో నుంచి యోర్దాన్ దగ్గర ఏం జరుగుతుందో దూరం నుండి చూస్తున్నారు. ఆమేన్. బేతేల్ దగ్గర ఉన్నారు జనులు, ఎరికో దగ్గర ఉన్నారు జనులు, యోర్దాన్ నది దగ్గర కూడా నిలబడి ఏం జరుగుతుందో చూస్తున్నారు. కానీ యోర్దాను నది దాటి వెళ్ళిపోయిన తర్వాత అవతల పక్క ఎవరు లేరు. మీరు బైబిల్ చదవండి. యోర్దాన్ అవతల పక్క ఏలియా ఎలీషా ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు చెయ్యి మీద చెయ్యేసి ఏలియా కమిషన్ చెబుతున్నాడు. ఇదిగో నేను కానీ నీకేం కావాలో అడిగాడు. ముందు అసలు నీకేం కావాలో చెప్పు అన్నాడు. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్, వాట్ ఈజ్ యువర్ మోటివ్, నన్ను వెంబడించట్లో కారణం ఏంటి? ఈ ప్రశ్నలు మీరు చూడొచ్చు కావాలంటే. చాలా దగ్గర ఎలీషా కూడా షునేమీరాలను అడుగుతాడు. వాట్ యూ వాంట్ అన్నాడు. నీకేం కావాలంటాడు. బెదర్ బ్రాను హట్టి రేట్ని వాట్ యూ వాంట్ అన్నాడు. నాతో ప్రయాణం చేయటం గల కారణం ఏంటి? ఏమైనా కావాలా నా దగ్గర నుంచి? నీకు ఏదైనా డబ్బు ఆశిస్తున్నావా, లేకపోతే పదవి ఏమైనా కావాలా? నీ ఉద్దేశం, నువ్వు నన్ను వెంబడించట్లో గల ఉద్దేశం ఏంటి? వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఆఫ్ యువర్ వాకింగ్ విత్ మీ? నాతో నువ్వు నడుచుటకు గల ప్రధాన కారణం ఏంటి? నాకు ఎక్స్ప్లెయిన్ చేయవా కొద్దిగాని? ఏలియా అక్కడ ఎలీషాని అడిగాడు. అప్పుడు ఎలీషా అంటాడు, అయ్యా నీ లోపల ఉన్న, నీవు కలిగి ఉన్న ఆత్మలో నాకు 2 పాలు ఇవ్వమని చెప్పాడు. వామ్మో, ఇది చాలా కష్టతరమైంది. ఇది నా సరిపోవట్లేదా? నాది నీకు సరిపోదా? లేదు లేదు, నాకు నీవు కలిగి 2 పాలు కావాలి నాకు అన్నాడు. సరే, ఒకటి గుర్తుపెట్టుకో, నేను ఎత్తబడిన తర్వాత అగ్ని రథాలు వచ్చాయి, ఏలియాని ఎలీషాని వేర్పాటు చేశాయి. హల్లెలూయా. వేర్పాటు చేయబడిన తర్వాత ఎలీషా అక్కడి నుంచి కొనిపోబడిన తర్వాత ఇంకా ఏలియా ఎన్నటికీ కనబడలేదు. కానీ దుప్పటి మాత్రం పడిపోయింది భూమి మీద. ఆమేన్. తన సొంత వస్త్రాన్ని చింపేసిన తర్వాత ఎప్పుడు పడింది దుప్పటి? తన సొంత వస్త్రం ఉన్నప్పుడు వల్ల 2 పాయలుగా అతను కలిగి ఉన్న ఏ సిద్ధాంతమైనా సరే, ఏలియా యొక్క వస్త్రం సరిపోవాలంటే ముందు ఎలీషా వస్త్రాలు చిరిగిపోవాలా? ఈ వాక్యం యొక్క సరైన ఐడెంటిటీ రావాలంటే నీ సొంత ఉద్దేశం అంతా బయటకు వచ్చేయాలి మొత్తం. అర్థమైందా? నీది మొత్తం పోతే, నాది ఏమీ లేదు ప్రభు, నా వస్త్రాలు ఏమీ కాదు ప్రభు, నువ్వు చింపినప్పుడు అప్పుడు వచ్చింది ఆ వస్త్రం. ఆమేన్. చూడండి, మీరు కావాలంటే వస్త్రము చినిగిన తర్వాత పైనుంచి దుప్పటి పడింది. చదవండి బ్రదర్ ఒకసారి అక్కడ ఆ ఒక్క వచనం చదవండి, ముందుకెళ్దాం.
అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. ఎవరి వస్త్రం పట్టుకున్నాడు? తన సొంత వస్త్రాన్ని పట్టుకొని. ఏంటి ఏలియాను చూడలేదు? ఏంటి ఏలియా యొక్క కన్నులు నా మీద పడలేదు? నాకు ఆ 2 పాలంటికి నాకు ఇవ్వడా అని కోపముతో తన వస్త్రాలు చింపేశాడు. ఇంకా నాకు ఈ వద్దు. ఆత్మీయంగా మనగా వస్త్రాలు చింపేసుకున్నప్పుడు అప్పుడు ఏం జరిగింది అక్కడ? మరియు ఏలియా దుప్పటి క్రింద మరియు ఏలియా దుప్పటి మరో పరిమాణంలోకి వెళ్ళిపోయింది. అది అప్పుడు దాకా 1 పోర్షనే. అది దేవుడు భూమి మీద ఉన్నప్పుడు 1 పోర్షనే. ఆయన భూమి మీద పేతురుతో ఉన్నప్పుడు 1 పోర్షనే. రోగాలు వెళ్ళగొడుతున్నాడు కానీ 1 పోర్షనే. ప్రవక్త అంటున్నాడు ఏలియా భూమి మీద ఉండుట అంటే యేసుక్రీస్తు భూమి మీద ఉండుట అన్నాడు. పరిచయం జరిగింది. పరిచయం జరిగింది. ఆయనే పిలిచాడు పేతుర్ని. ఎలీషా రా అన్నట్టుగా ఇక్కడ దేవుడు కూడా పిలిచాడు. యోహాను పేతుర్ని, యాకోబుని, నతానేలుని దేవుడు పిలిచాడు. పిలిచినా కానీ ఎనంటికి సరిపోట్లా. ఆమేన్. మీరు గమనించారా? పేతురు ఎన్నడూ అడగలా నాకు ఇంకా కావాలి ప్రభువా అని. అందుకే దేవుడు శిష్యుల్ని వధువుతో పోల్చలా, ఎలీషాని పోల్చాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన వాగ్దానం మీద నమ్మకం లేదు. వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం పైనే వారికి నమ్మకం లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని ప్రసంగాలు చెప్పినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని అద్భుత కార్యక్రమాలు జరిగించినా వాళ్ళకి లోపలికి వెళ్ళట్లా ఏది. ఆమేన్. దుప్పటి ఆయన దగ్గరే ఉంచుకొని మాట్లాడుతున్నాడు. ఎనైంటింగ్ ఆయనలోనే పెట్టుకొని మాట్లాడుతున్నాడు. అదేనా ఎలీషా అంటుంది, నీవు కలిగి ఉన్న ఆత్మ నాకు 2 పాలు కావాలంటున్నాడు. నీ లోపల ఉంది చూసావా పరిశుద్ధాత్మ? నీ లోపల ఉందే పరిశుద్ధాత్మ, యోర్దాను చీల్చేది, అది కావాలంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మన ఏలియా ప్రభువైన యేసుక్రీస్తు యోర్దాను నది లోపలికి వెళ్ళాడో, ఆమేన్, యోర్దాను చీలిన తర్వాతేనా డబల్ పోర్షన్ వచ్చింది? అప్పుడు దాకా 1 పోర్షనే. ఏలియా కలిగి ఉంది 1 పోర్షనే. కానీ ఎప్పుడైతే యోర్దాను నదిలోకి వెళ్ళి మరణాన్ని చీల్చుకొని ఆయన పునరుద్ధానం ఇచ్చాడో, హల్లెలూయా, ఆయన సంఘంలోకి ఎలా వచ్చాడు? ఆయన విత్ హోలీ గోస్ట్తో వచ్చాడు ఆయన. ఇప్పుడు ఇతను కలిగి ఉన్న ఆత్మ ఎలీషాలోకి వెళ్ళింది. ఎంతకాలం ఏలియా తిరిగినా కానీ ఏలియా ఆత్మ ఎలీషాలోకి వెళ్ళట్లా. నేను చెయ్యి క్రియల కన్నా మీరు మరెక్కువ చేస్తారన్నాడా? అదేనా డబల్ పోర్షను? నేను చెయ్యి క్రియల కన్నా మీరు మరెక్కువ చేస్తారు. ఎప్పుడు చేస్తారు ఇది? ఆఫ్టర్ జోర్దాన్. యోర్దాను చీలాకే డబల్ పోర్షన్ రాబోతుంది. అప్పటి వరకు అతను వెంబడించు నీవు. చాలామంది అంటున్నారా ఏంటి ఆయన ప్రభు అంట, రాజు అంటే, దేవుని కుమారుడంట, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం అంట. మాకు తెలుసులేరా ఎవరో అంటున్నాడా లేదా? వర్తమానంతో ఆపాడా ఎలీషాలాగా దేవుడు కూడా? సంఘంలో వచ్చి కూర్చున్నా కానీ వాక్యంతో వాళ్ళని వెళ్ళగొట్టాడా? పుషింగ్ జరిగిందా? కానీ పేతురు నిలబడ్డాడా? ఉండమని చెప్పలా, వెళ్ళే పడితే నువ్వు కూడా వెళ్ళిపోరా అన్నాడు. పేతురుని చూసి ఏమన్నాడు? మీరు వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళమన్నాడు. కానీ పేతురు ఏమంటున్నాడు? ప్రభువా, నిత్య జీవ మాట్లాడగలవాడవి, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా? ఆమేన్. చివరి వరకు వెంబడించారు వాళ్ళు. ఆమేన్. గమనించండి, యోర్దాను చీల్చబడి వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త అంటున్నాడు, ఆయనే మరలా 2 పాలుగా మారి, ద సేమ్ గాడ్, ఒక పోర్షన్లో ఉన్న దేవుడు యోర్దాను చీల్చి మరణంలోంచి ప్రజల్ని బయటికి లాగిన తర్వాత ఆయనే డబల్ పోర్షన్గా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? సంఘంలోకి వెళ్ళాడు ఆయన. మెసేజు మనిషిలోకి వెళ్ళింది, వర్తమానము మనిషిగా మారింది, పరిశుద్ధాత్ముడు మనిషిలో ఉంది. ఏమైనా అందుకే చూడండి, రిటర్న్ మరలా వస్తున్నప్పుడు వాళ్ళు గమనించారు, అరే యేసు వీరు లోపల ఉన్నాడే, ఏలియా ఎలీషా లోపల ఉన్నాడే, ఏలియా ఆత్మ ఎలీషా లోపలికి వచ్చిందని గుర్తుపట్టారా లేదా?
హల్లెలూయా. అందుకే శిష్యులు వచ్చిన తర్వాత కూడా పిల్లారా, ఏ ప్రాంతానికి వెళ్ళినా పరిశుద్ధాత్మ వీరిలో ఉందని గుర్తుపట్టారు. యేసుక్రీస్తు వీళ్ళు కలిగి ఉన్నారు అని గుర్తుపట్టారు. అందుకే ఆయన భూమి మీద ఉన్నప్పుడు చేసిన కార్యాలు చాలా తక్కువ అయితే, ఆమేన్, వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు భూమి మీదకి వచ్చినప్పుడు మీరు గమనించండి, ప్రపంచం మొత్తం తిరిగారు వాళ్ళు. ప్రవక్త వాటిని కేవలం 16 అద్భుతాలతో పోల్చాడు, డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్తో అక్కడ పోల్చబడింది. కానీ దేవుడు చేసిన కార్యాలకు వాళ్ళు లిమిటేషన్ లేకుండా చేశారు. నేను చేయి కార్యముల కన్నా మరీ ఎక్కువ చేస్తారన్నాడు ఆయన. ఆమేన్. గమనిస్తున్నారా మీరు? అందుకే అపోస్తులు ప్రయాణం చేసినప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ యేసు వెళ్తున్నాడు. ఒక దేశంలో ఉన్న యేసు ఇప్పుడు ప్రపంచానికి వెళ్ళాడు. ఆమేన్. ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి ఆనాడని ఏ కార్యములు చేస్తాడో ఆ కార్యములు చేశాడు. అందుకే మీరు గమనించండి, మరి వీళ్ళందరూ ఆయన ఉన్నప్పుడు భూమి మీద ఉన్నప్పుడైతే ప్రతిదానికి గిఫ్ట్కి హద్దులు ఉన్నాయి వీళ్ళకి. చాంద్ర రోగము గల దయ్యం పట్టిన ఒక వ్యక్తిని ఇల్లు వెళ్ళగొట్టలేకపోతారు. వాళ్ళు కలుగున్న గిఫ్ట్కి హద్దు ఉంది. ఏలియా ఉన్నంతసేపు ఎలీషా ఏమి చేయలే. ఏలియా ఉన్నంతసేపు, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, ఏలియా తప్పక వెళ్ళవలసి ఉంది. ప్రవక్త పోల్చింది ఏలియాని యోహానుతో పోల్చలా. నేను చదువుతున్న వర్తమానంలో ఆయన యేసుక్రీస్తుతో పోల్చాడు. ఈయనలో ఉన్న డబల్ పోర్షన్నే పోల్చాడు. ఏలియా ఆత్మ యోహాన్లో పనిచేస్తుంది రైటే, కానీ ప్రొఫెట్ పోలుస్తుంది అది కాదు. ఆయన పోలుస్తుంది ఏంటంటే యేసుక్రీస్తుని, అలాగే మరణంలోంచి తిరిగి లేచిన తర్వాత వస్తున్న డబల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్, ఆ పరిశుద్ధాత్మను పోల్చాడు ఆయన. అందుకే ప్రవక్త అంటాడు, నేను ఉన్నంతకాలం దేవుడి మీద పనిచేయడు అన్నాడు ఆయన. నేను ఉన్నంతకాలం, ఈ భూమి మీద నేను ఉన్నంతకాలం దేవుడి మీతో వ్యవహరించడు. ఎందుకు పనిచేయడు? నా లోపల డబల్ పోర్షన్ రావాలంటే నేను వెళ్ళిపోవాలి మొదటగా. ఆమేన్. అందుకే ప్రవక్త ఉన్నంతకాలం ఏ సూపర్ న్యాచురల్ థింగ్స్ సామాన్యమైన వ్యక్తికి జరగల. ప్రవక్త చేస్తే జరిగాయి, కానీ ఒక వ్యక్తి సొంతగా దాన్ని చేయలేకపోతున్నాడు. వరాలు చేస్తున్నారు కానీ వాక్యం ద్వారా రావట్లా. హద్దులతో ఉన్నాయి కానీ, మీకు అర్థమైంది నేను చెప్పిన మాట, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు కూడా దయ్యాలు వెళ్ళగొట్టారు, రోగాలు వెళ్ళగొట్టారు. ఇవి జరిగినాయి కానీ గిఫ్ట్ ద్వారా జరిగినాయి. పరిశుద్ధాత్మ లోపలికి వెళ్ళి చేయలా. దేవుడు లోపల లేడు కానీ వరమ ద్వారా చేశారు. అలాగే విలియం బ్రానం భూమి మీద ఉన్నప్పుడు కూడా విలియం బ్రానంలో ఉన్న ఆత్మ వెళ్ళలా, వరాలు వెళ్ళాయి. ఆమేన్. వరాలు ద్వారా విలియం బ్రానం ఉన్నప్పుడు చేశారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే ప్రవక్త ఎత్తబడ్డాడో, ఆమేన్, మీకు ఒకటి తెలుసా, ప్రవక్త ర్యాప్చర్ కాకపోయినా ఆయన మరణం గెలిచినట్టే. ప్రవక్త ర్యాప్చర్ కాకపోయినా మన కోసమే ఆయన ర్యాప్చర్లోకి వెళ్ళాల. హీజ్ అడాప్టెడ్ మ్యాన్. అతను వారసుడు, దేవుని కుమారుడిగా రుజువుపరచబడినవాడు, సృష్టిని పరిపాలించిన వాడు, ఆదాము స్థానంలోకి వెళ్ళినవాడు ఆయన. కానీ మన ఎత్తబాటు కోసమే విలియం బ్రానాన్ని దేవుడు తీసుకెళ్ళాడు. ఇంకా ఒక జనం ఉంది, వాళ్ళు వస్తారు, అప్పుడు అందరూ వద్దురని దేవుడు ఆపాడు విలియం బ్రానాన్ని. లేకపోతే ఆయన యోర్దాను చీల్చి వెళ్ళినట్టే. ఇప్పుడు లైక్ ఏలియా, ఎలాగైతే ఏలియా యోర్దాను చీల్చి వెళ్ళాడో అలాగనే విలియం బ్రానం కూడా మరణాన్ని గెలిచే వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. ఆ తర్వాత ఎప్పుడైతే విలియం బ్రానం వెళ్ళిపోయాడో, ఒక్కసారి మీరు జనరేషన్ గమనించండి. ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాతే అనేక కార్యాలు జరిగినాయి భూమి మీద, అనేక కార్యాలు. నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఒక ప్రశ్న వేస్తాడు ఎలీషా. ఏ ప్రశ్న వేస్తాడంటే, ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? వేర్ ఈస్ ద గాడ్ ఆఫ్ ఎలైజా? సంఘము ఆ మొర పెట్టవలసి ఉంది ఇప్పుడు. ఎందుకంటే ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత కార్యాలు జరిగాయి, వస్త్రం పడింది, కానీ మరో జనం ఉంది, వచ్చిన తరము ఏం చేస్తుంది? మౌనంగా ఉంది. వాక్యం అనే వస్త్రాన్ని పట్టుకొని హల్లెలూయా ఏం పలకాలి? యోర్దాను చీలాలంటే వేర్ ఈస్ ద లార్డ్ ఆఫ్ ఎలైజా? ఎలీషా దేవుడు, ఏలియా దేవుడు ఏడి?
విలియం బ్రానం దేవుడు ఏడి? ప్రభువా నువ్వు ఎక్కడున్నావు నాయన, మరలా కార్యాలు చేయి ప్రభువా అనే రంగం మీదకి పిలిచే వాళ్ళు కావాలి. ఇప్పుడు ఆయనకి యేసుని మేల్కొల్పే ప్రజలు కావాలి. చూడండి, కరువు తెప్పించినప్పుడు అక్కడ ఎలీషా లేడు. విధవరాల దగ్గర అద్భుత కార్యం జరిగినప్పుడు, అంటే పిండి మల్టిప్లై అయినప్పుడు, నూనె విస్తరించినప్పుడు అక్కడ ఎలీషా లేడు. ఇంకా పిలవల ఎలీషా నాయన. ఆమేన్. ఆ తర్వాత కూడా ఆయన కర్మేలు పర్వతం మీద ప్రవక్తలు చెప్పారు, 400 ప్రవక్తల్ని. అప్పుడు కూడా ఎలీషా లేడు. యెజబెలుకి ఆయన వాక్యం ప్రకటించాడు, ఒక సవాల్ ఇస్తున్నాడు, హెచ్చరిక జారీ చేశాడు. అప్పుడు కూడా ఎలీషా లేడు. ఆమేన్. ఇవన్నీ జరిగిన తర్వాత వధువుని గమనిస్తున్నారు. ఎప్పుడు వస్తుందో? ఎలీషా అంటే వధువుకు సాదృశ్యం. ఎప్పుడు తేబడుతుంది? ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి, హీలింగ్లు జరుగుతున్నాయి, వివేచన జరుగుతున్నాయి, కానీ ఇంకా వధువు రాలా. ఇంకా ఎలీషాని పిలవలా. ఇంకా నెక్స్ట్ ఎవరికైతే పరిచయం ఇస్తున్నాడో వారిని ఇంకా అని పిలవలా. కానీ అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యములు జరుగుతున్నాయి, వివేచన జరుగుతుంది. హల్లెలూయా. కానీ ఇవన్నీ ముగిసిన తర్వాత అప్పుడు దేవుడు చెప్పాడు, ఎలీషాని పిలుపు అన్నాడు. ఏం చూడకుండా ఎలా నమ్మావు? గమనించారా? ముందు వర్తమానికుడు ఎక్కడికి వెళ్తున్నాడో అర్థమైంది. ముందు వర్తమానికుడి గమ్యం అర్థమైంది. నువ్వు బేతేలు అంటున్నావు కానీ నిజానికి నువ్వు బేతేలకి వెళ్ళట్లా. నువ్వు బేతేలు అంటున్నావు కానీ నువ్వు బేతేలు నుంచి మరలా వేరే దగ్గరికి వెళ్తున్నావు. ఏదో నువ్వు పేర్లు చెబుతున్నావు అంతే, ఇక్కడికి వెళ్తున్నావు అన్నట్టుగా, కానీ నువ్వు వెళ్ళేది యోర్దాను దాటి. ఆమేన్. నువ్వు ఎత్తబాటికి వెళ్తున్నావు నీవు. ఇది ముందు ఎలీషా గుర్తుపట్టాడు. వర్తమానికుల్లో జరుగుతున్న ఆ గమ్యం గుర్చిన బయలుపాటు సంఘానికి కలిగింది. అందుకే చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారే వర్తమానంలో ఉన్నోళ్ళు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆ పదం చాలా ప్రాముఖ్యమైన పదం. ఆయన మాట్లాడిన మాట చూడండి, ఎక్కడున్నావు ప్రభువా, నువ్వే నిజంగా మరలా నా మీదకి వచ్చినట్లయితే, నిజంగా నేను చెబుతున్నాను, ఈ వర్తమానం నిజంగా మనలో ఉన్నట్లయితే మరలా యోర్దాను చీలిద్ది. గమనించండి, యోర్దాను చీలి వెళ్ళిపోయిన తర్వాత అతను ఎవరో సహాయం కోరలా, వాక్యాన్ని ప్రయోగించడం ప్రారంభించాడు. ఇప్పుడు దాకా ఎప్పుడు ఏలియా దుప్పటి ఇవ్వాలా ఎలీషాకి ప్రాక్టీస్ చెయ్యని, ఈ గార్మెంట్లో ఈ వస్త్రంలో గొప్ప అభిషేకం ఉంది ఎలీషా, ఒక్కసారి ప్రాక్టీస్ చెయ్యని ఆ దుప్పటి తీసుకొని ఎప్పుడు ఎలీషా వాడలా. ఎప్పుడు ఆ దుప్పటి తీసుకొని ఎవరిని స్వస్థపరచలా. ఫస్ట్ టైం దుప్పటి పడింది మీద. ఏమంటున్నాడు? వేర్ ఇస్ ద లార్డ్ ఆఫ్ ఎలైజా. ఎక్కడున్నాడు బ్రహ్మ దేవుడు, ఎక్కడున్నాడు ఎలీషా దేవుడు అని వాక్యము ద్వారా యోర్దాను చీలుస్తున్నాడు. ఎందుకంటే ఏ వాక్యం అయితే విలియం బ్రానమని చెక్కిందో ఇంకో మెడిసిన్ లేదండోయ్. కొత్తగా విలియం బ్రానకి మరో మెడిసిన్ రాలా. నీకు ఇస్తున్న బయలుపాట్లే, నీకు ఇస్తున్న ఈ వాక్యమే విలియం బ్రానంలో పనిచేశాయి. ఆయనంటే ప్రవక్తలండి, ఆయనకిచ్చిన వాక్యం వేరు, నీకు ఇచ్చిన వాక్యం వేరు కాదు. ఏ మెడిసిన్ అయితే విలియం బ్రానంకి ఇచ్చాడో ద సేమ్ మెడిసిన్, ఆమేన్, సేమ్ ఇదే వాక్యం మీకు కూడా ఇచ్చాడు ఆయన, మనకు కూడా ఇచ్చాడు ఆయన. కానీ విషయం ఏంటంటే ప్రయోగించేవాడు కావాలి. చెప్పబడిన వాక్యానికి, బయలుపరచబడిన వాక్యానికి విలియం బ్రానం సమర్పించుకున్నాడు. అందుకే ఈ వాక్యం పనిచేసింది. జ్వరం వచ్చినప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకొని అలమార్లో పెట్టుకొని ఇంట్లో కూర్చుని జ్వరం తగ్గిద్దా? ట్యాబ్లెట్ తెచ్చుకున్నావు, వావ్ ట్యాబ్లెట్ చాలా ఖరీదైంది, చాలా బాగుందంట అని తెచ్చి అలమార్లో పెట్టి నువ్వు ఇంట్లో పడుకున్నావు, జ్వరం తగ్గిద్దా? అట్లా దాన్ని వేసుకుంటే జ్వరం తగ్గిద్ది. హల్లెలూయా. వాక్యము నీలో పనిచేస్తే, ఈ వాక్యాన్ని మృంగితే, నీవు ఈ జీవాన్ని మృంగితే, ఈ జీవమే మరణాన్ని మృంగిద్ది. మృంగేది నువ్వు కాదు. ఎలీషాలో ఏమి లేదు. ఎలీషా ఈజ్ నథింగ్.
ఎలీషాలో ఏ సామర్థ్యం లేదు, ఒకవేళ ఉందేమో ప్రభు అనుకొని ఆయన అంగీ కూడా తిప్పేశాడు. నేను దిగంబరిగా ఉన్నాను ఆయన, నాది ఏమీ లేదు, నా తలంపులు ఏమి లేవు, నా ఉద్దేశాలు ఏమి లేవు, నేను వాక్యానికి సమర్పించుకుంటున్నా. ఏమేన్ వస్త్రం పడాలంటే రిక్వైర్మెంట్ కావాలని ఎరిగాడు అక్కడ, వెంటనే సమర్పించుకున్నాడు, వస్త్రం పడింది. హల్లెలూయా. ఈ వాక్యానికి సమర్పించుకున్న వారు ఖచ్చితంగా మరణాన్ని జయిస్తారు పిల్లారా. సేమ్ మెడిసిన్ మారలా గుర్తుపెట్టుకోండి. మీరు ప్రవక్త అని చూడొద్దు. ప్రవక్తలో ఏ వాక్యం అయితే పనిచేసిందో, ఏ వాక్యం అయితే పొందాడో అదే వాక్యం వధువుకిచ్చాడు ఆయన. మెడిసిన్ మారలా, సమర్పించుకుంటే లోపం. అప్పగించుకోండి, యోర్దాను మరలా చీలిద్ది. విలియం బ్రానం చేసిన కార్యాల కన్నా మరి ఎక్కువ కార్యాలు చేయొచ్చు మనము. వేర్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ బ్రన్హామ్? ప్రభువా నువ్వు ఎక్కడున్నావు నాయన? మరలా కార్యాలు ఏమైపోయినాయి? మాట మాత్రమే కాదు ప్రభువా, మా శక్తి అది ప్రభు అని ప్రార్థించాలా. వాక్యము శక్తి ఏకమవ్వాలా. మూడింటి కార్యాలంటే కేవలం వాక్యం కాదు ప్రియులారా. వాక్యం వచ్చిన తర్వాత పలుకబడిన పరిచయం ఉంది అక్కడ. వాక్యం మేనిఫెస్టేషన్ అయిన తర్వాత అది ఒక ఒత్తిడి పెట్టి తిన్నది. స్పీక్ ద వర్డ్ అనితుంది. యోర్దాను చీల్చనే మాట వచ్చింది. దట్ మచ్ ఆఫ్ పవర్ ఇన్ ద వర్డ్. అందుకే వాక్యం అయితే తీసుకుంటున్నారు, వాక్యం అయితే పుస్తకాల రూపంలో వెళ్ళిపోతుంది, వాక్యం అయితే ఇంటికి వెళ్తుంది, కానీ వాక్యానికి లోబడటం లేదు కాబట్టి పనిచేయట్లేదు. అది వాక్యానికి ఎప్పుడైతే ఒబే అవుతారో వాడే విశ్వాసి. వాక్యము నేర్చుకున్నాడు కాదు విశ్వాసి. వాక్య పుస్తకాలన్నీ అలమారలో పెట్టుకున్నాడు కాదు విశ్వాసి. వాక్యానికి లోబడిన వాడు విశ్వాసి. ఎందుకంటే వాక్యానికి సమర్పించుకున్నప్పుడు అది పనిచేసింది. అది అందుకే వాళ్ళు చూడగానే అరే విలియం బ్రానం లోపల నా ఆత్మ నీలో కూడా ఉందే, అదే క్రియలు కనపడుతున్నాయి. జనులు చెప్పారా లేకపోతే ఎలీషా చెప్పాడా? చూడండి అక్కడ పేతురు యోహాను యాకోబుల్ని ఎవరు చెప్పారు? వాళ్ళు గుర్తుపట్టారు. ప్రసంగిస్తున్నప్పుడే హోలీ గోస్ట్ పడిపోతుంది వాళ్ళ మీద. ఏంజల్ చెప్పిందా కొర్నేలుకి? ఆ ప్రాంతంలో పేతురు ఉన్నాడు. ఏంజల్ వచ్చినా పేతురు కావాల్సిందే. ఎందుకు? ఏంజల్లో పరిశుద్ధాత్మ లేదు, పేతురులో పరిశుద్ధాత్మ ఉంది. ఏంజల్లో దేవుడు లేడు, పేతురులో దేవుడు ఉన్నాడు. నేను కేవలం నీకు మార్గాన్ని చూపిస్తా, కానీ హోలీ గోస్ట్ ఇచ్చేది పేతురై ఉన్నాడు అక్కడ. అర్థమైందా మీకు? అందుకే 2 పాళ్ళు అభిషేకం ఇప్పుడు వధువులో ప్రయాణం చేస్తుంది. అది ఆమేన్. ఇంకోసారి చెప్తున్నా గుర్తుపెట్టుకొని, విలియం బ్రానం కలిగి ఉన్న మెడిసినే మన చేతుల్లో కూడా ఉంది. ఆయనకి జరిగినప్పుడు మనకెందుకు జరగదు? అదే అక్కడ అడిగిన మాట. అక్కడ ఏలియాతో ఈ దుప్పటి ఉన్నప్పుడు పని చేసావు కదా ప్రభువా, నాతో నీ ఉన్నప్పుడు ఎందుకు జరగట్లేదన్నా కేక, ఆ స్వరం, ఆ ప్రార్థన ఎలీషాకు వచ్చింది. ఆమేన్. సేమ్ మెడిసిన్. అందుకే చూడండి, ప్రతి వర్తమానాన్ని యథార్థంగా చదివి దానికి లోపడండి. చదవగానే ప్రార్థించండి. వాక్యం చదవటం, దీనికి లోబడి ప్రార్థించటం, ఆటోమేటిక్గా ఒక స్వీట్ క్రిస్టియన్ తయారవుతాడు. యోర్దాను చీల్చే ఒక విశ్వాస తయారవుతాడు. ఆమేన్. అందుకే మీరు ఎలీషా ఆఖరి మీరు జీవితం గమనించారంటే, సిరియా రాజు వాళ్ళ విశ్వాసులు వచ్చినప్పుడు, అంటే వాళ్ళ సైన్యం వచ్చినప్పుడు వాళ్ళని చంపడు ఎలీషా. మీరు ఎలీషా ప్రయాణం కొద్దిగా మనం చూస్తే లేట్ అవుతుందని నేను ముందుకెళ్ళిపోతున్నాను. ఎలీషా జీవితంలో అతీతమైన కార్యాలు ఎన్నో జరుగుంటాయి. ఏదైతే ఏలియా చేయాలనుకున్నాడో ఆ హాఫ్ పార్ట్ మిగిలింది ఇక్కడ ఎలీషా చేస్తూ ఉంటాడు. ఈయన చేసినవి అలాగే చేయబోయేది కూడా ఎలీషా చేస్తాడు. ఏలియాతో ఉన్న చాలామంది ఎలీషా కూడా ఎప్పుడు అగ్ని రథాలు చూడలా. యోర్దాను వచ్చేదాకా, యోర్దాను ప్రాంతానికి వచ్చేదాకా ఎప్పుడు కూడా ఏలియాతో అగ్ని రథాలు ఉన్నాయని ఎవరికి తెలియదు. కానీ ఎలీషాతో ఏమున్నాయి? పరలోక సైన్యం ఉందంట. పరలోక రాజ్యం అంతా ఎలీషాతో ఉంది. ఆమేన్. హెవెన్ మొత్తం ఎలీషాతో ఉంది. ఎలీషా చివరికి వచ్చేసరికి
ఏం చేస్తాడంటే శత్రువులు వచ్చినప్పుడు ఆహారం పెట్టి పంపిస్తాడు. శత్రువులను చంపలా, ఏలియా శత్రువులను చంపాడు. 400 ప్రవక్తలను చంపాడు. ఆమేన్. కానీ వధువు ఎలా డీల్ చేస్తుందో మీరు చూడండి. పరిపక్వమైపోయిన తర్వాత ఏమంటుంది? వాడు మరలా రాకుండా ఉండాలంటే అందరం తీసుకుని రండి, ఆహారం పెడదామంది. సిరియా రాజు సైన్యం మొత్తం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఆహార పదార్థాలు పెట్టారు. ప్రేమతో వాళ్ళని స్వీకరించి ఇది పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోయారు వాళ్ళు? అమ్మో, రెండోసారి మేము ఇంకా ఇలాంటి వాళ్ళు మీరు అనుకోలేదయ్యా, మేము శత్రువులు అనుకున్నాం, కానీ మీరంటే మీరు ఎంత ప్రేమగలని మాకు తెలియదయ్యా అనుకొని రెండోసారి ఇంకో రిటర్న్ రాలా. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ బ్రైడ్. వధువులో పనిచేస్తున్న తలరాయి అభిషేకం అది. హల్లెలూయా. విలియం బ్రానంలో మీరు ఆ తలరాయిని చూడొచ్చు. ఆయన లెవెల్ పడిన డబల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ ఎప్పుడైతే ఈ వస్త్రం దిగొచ్చిందో, ఏ వస్త్రం అది? పెండ్లి వస్త్రం. ఎప్పుడైతే వాక్యం దిగి వచ్చిందో ఆయన ప్రేమగా మారిపోయాడు ఆయన. ఏమేన్ మీకు అర్థమవుతుంది చెబుతున్న మాట నేను. వాక్యం పనిచేస్తే అవన్నీ బయటికి కనపడతాయి. వాక్యం పనిచేస్తే ఇవి బయటికి కనపడతా ఉంటాయి. కేవలం ప్రార్థన, వాక్యం చదవటం, బైబిల్ ధ్యానించడం, జీవితం మారకుండా ఉండటం కాదు. అది అసలు డబల్ పోర్షనే కాదు, సింగిల్ పోర్షన్ కూడా కాదు అది. ఏమే, మీరు ఒక్క పుస్తకం చదివినా ఆ పుస్తకం జీవించండి. ఒక్క మెసేజ్ అన్నా, ఈ మెసేజ్ నాలో పనిచేయాలి ప్రభు అని జీవించండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎన్నో మాటలు అంటాం, కానీ దాంట్లో చెప్పన్న ఒక మాట గట్టిగా పరిశుద్ధాత్మ నీకు హృదయంలో పెట్టినప్పుడు దానికోసం ప్రార్థించు. ఇది నా జీవితంలో నెరవేర్పు చేయి ప్రభువా, నెరవేరే వరకు ప్రార్థించు. అప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. అది దేవుడి మార్గం అన్నమాట. ఏమేన్. చివరికి వచ్చేసరికి వధువు ఎలాగైతే ఎలీషా ఎలాగైతే ప్రేమగా మారి శత్రువుకు భోజనం పెట్టాడో, బ్రైడ్ క్యారెక్టర్ చివరికి అలా తయారైపోవాలా. శత్రువు వచ్చినా ప్రేమించే స్థితికి గుణలక్షణం తీసుకొని రాబడిద్ది. ఈ వాక్యము, ఈ జీవమే లోపల ఉన్న ద్వేషాలను మింగిద్ది. శత్రువు యొక్క ప్రభావాలు మింగిద్ది. ఏమేన్. పరిపూర్ణమైన ప్రేమగా మార్చిద్ది అది. హల్లెలూయా. దీని కొనసాగింపు నేను వచ్చే వారం కొనసాగిస్తాను. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక.